అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందమాధవం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, వేదవ్యాసుల వారు మనకు ప్రసాదించిన మహాభారత మహేతిహాసంలో శాంతి అనుశాసనిక అని చెప్పబడుతున్నటువంటి పర్వములు భీష్మ పితామహుడు బోధించినది. తాను అంపశయ్య మీద ఉన్నప్పటికీ అంతర్ముఖుడై యోగనిష్ఠుడై ఉన్నాడు. కృష్ణ పరమాత్మ ఇచ్చిన ఆదేశంతో, ఆజ్ఞతో, అనుగ్రహంతో, శక్తితో ఆయన ధర్మరాజు నిమిత్తంగా చేసుకుని చెప్తున్నటువంటి బోధలు మనం ఇప్పుడు వింటూ ఉన్నాం. ఇప్పటికే 3 రోజులు పూర్తయ్యే 4వ రోజులోకి ప్రవేశించాం. ఇందులో అనేక విషయాలు చెప్తున్నాడు. రాజధర్మములు తెలియజేస్తూ, వర్ణాశ్రమ ధర్మాలు తెలియజేస్తూ, వ్యక్తి పాటించవలసిన నియమాలు, ఎలా చేస్తే మనిషి పాపాలకు వెళ్లకుండా సద్గతులు పొందుతాడో బోధించారు. అలాంటి ధర్మములన్నీ తెలియజేశాడు. ఎందుకంటే మనం పతనం కాకుండా చూసుకోవాలి. ఈ జన్మ ఒక్కటేగా జీవుడికి ఉండేది. ఈ జన్మ తర్వాత ఉండేవి ఇంకా చాలా ఉన్నాయి. కనుక ఆ సద్గతులు రావడం కోసం, అదేవిధంగా ఉన్న జీవితం చక్కగా ఉండడం కోసం పనికొచ్చేవే ధర్మములు. అందుకే ధర్మములకు ప్రయోజనాలు 2, ఐహిక, ఆముష్మిక అని. ఐహికము అంటే ఇహలోకంలో ఒకటి, ఆముష్మికము అంటే మరణానంతరం పరలోకాల్లో పొందేది. ఈ 2 కాక మరొకటి ఉన్నది, మోక్షము అనేది. అదృష్టవశాత్తు ఈ మోక్షం అనే ఒక అంశము సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నది. అది భాగ్యం. అంతే, పాపాలు చేస్తే నరకాలకు పోతారు, పుణ్యాలు చేస్తే స్వర్గాలకు వెళ్తారు అని అన్ని మతాల్లో ఉంటుంది. కానీ రెండింటి నుంచి మోక్షం ఒకటి ఉంది. అది స్వర్గం కాదు, నరకం కాదు, రెండింటికంటే అతీతమైనది. ఆ మోక్షం పొందిన జీవుడు మరి జన్మించాడు. జనన మరణ పరంపర లేకుండా పరమాత్మతో ఐక్యమవుతాడు. అది మోక్షం అంటే అర్థం. మిగిలినవన్నీ కూడా భోగములే. భోగం అంటే అనుభవం. పాపం చేస్తే దుఃఖభోగం ఉంటుంది, పుణ్యం చేస్తే సుఖభోగం ఉంటుంది.
ఆ పాపపుణ్యాలు ఖర్చు అయిపోగానే మళ్ళీ భూమి మీదకి వస్తాం. మళ్ళీ జనన మరణాలు లేకుండా ఉండే కైవల్యం పేరు మోక్షం. అది మోక్షం ఒకటి ఉందని అర్థం చేసుకోవడమే మొదట కష్టం. రెండవది అర్థం చేసుకున్నాక దానికి ప్రయత్నించడమే మరో కష్టం. ఆ ప్రయత్నించిన తర్వాత దాన్ని పొందడం మరో కష్టం. 3 కష్టాలు. అందుకే అందరూ అసలు మోక్షం అనే విషయమే అర్థం కాదు చాలామందికి. అంతేగాని స్వర్గాది లోకాల్లో పొందే పుణ్య సుఖాలను మోక్షం అనరు, అది భోగానుభవం అని అంటారు. ఇక్కడ ఇది అవి కూడా అంత తేలిగ్గా రావు. ఇక్కడ ధర్మబద్ధంగా జీవించిన వాడికి స్వర్గాది భోగములు లభించి మళ్ళీ భూమి యందు మంచి జన్మ వస్తుంది. అలాంటి పవిత్ర జన్మల వల్లనే ఒక సద్గురువు దొరికి చిత్తశుద్ధి కలిగి జ్ఞానం మోక్షం అప్పుడు లభిస్తాయి. ఇది మన సంస్కృతి చెప్తున్నటువంటి ప్రధానమైన అంశం. కానీ మానవ గతుల్లో తెలుసుకోవాల్సినవి 4 గతులు ఉంటాయి. ఒకటి పాపగతి, రెండవది పుణ్యగతి, మూడవది భూమి యందు ఉండేది 3, నాలుగవది మోక్షగతి. ఇది ఎంత ఉత్కృష్టం అంటే పుణ్యములు చేసిన వారు ఉత్తమ లోకాలకు వెళ్తారు గతి, పాపములు చేసిన వారు నరకానికి వెళ్తారు గతి. ఆ 2 అనుభవాలు అయిపోయి ఇంకా అనుభవించవలసిన ఉంటాయి. అది ఇక్కడ భూమి యందు పుడతారు. భూమి యందు పుట్టుకలు అనేక రకాలు ఉంటాయి. అవి పక్షులు, పశువులు ఇత్యాది జంతుజాతి, అదేవిధంగా వృక్షములు, ఇవన్నీ కూడా పుట్టుకలే. ఇలాంటివి ఎన్నో దాటి ఇప్పుడు మానవ జన్మకు వచ్చాం. అవన్నీ ధరించి ఈ శరీరానికి వచ్చాం. ఇలాంటి మానవ జన్మ దొరకడం అనేది సామాన్యమైనది కాదని అందరికీ తెలుసు. కానీ ఈ మానవ జన్మలోనే ధర్మమేదో అధర్మమేదో తెలుసుకోగలం. ఇతర జంతువులకు అది తెలియదు. అవి పాపం ఇదివరకు కర్మలను అనుభవిస్తూ వెళతాయి తప్ప వాటిని సవరించుకునేటటువంటి భాగ్యం పశుపక్షులకు లేదు. వాటి అనుభవ జన్మలు అంటారు వాటిని. మానవ జన్మ కర్మజన్మ. ఇదివరకు కర్మలు బట్టి అనుభవాలు వీడు పొందుతున్నా గతులను మార్చుకోగలిగే అదృష్టము అవకాశము మానవుడికి ఇచ్చాడు భగవంతుడు. అందుకే అన్ని జన్మల్లోని మానవ జన్మ గొప్పది అంటారు. అది చక్కగా వినియోగించుకుంటే గొప్పది, లేకపోతే పశువులతో సమానమే. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. అదే నిన్నటి వరకు చెప్పిన ధర్మములన్నీ కూడాను మానవుల్ని పవిత్రం చేస్తాయి, చిత్తాన్ని శుద్ధి చేస్తాయి. ఎప్పుడైతే పాప పంకెలం పోతూ ఉంటుందో సుఖం అదే లభిస్తుంటుంది. అది పాపాలని ఏ విధంగా తొలగించుకోవచ్చు అనే దానికి అనేక విషయములు భీష్ముల వారు చెప్పారు. వీటితో ఐహికము ఆమిషంగా లభిస్తుంది. అయితే ఉత్తమమైన ధర్మం ఏది అంటే ఈ ధర్మాలనే నిష్కామంగా భగవదర్పణ బుద్ధితో మోక్షం కావాలని చేస్తే ఆ ధర్మం గొప్పదవుతుంది. అందుకే మోక్షానికి ధర్మములు నిన్ననే మనం ప్రారంభించుకున్నాం. మోక్ష ధర్మాల్లో ఉండవలసిన ప్రధాన విషయం ఏంటంటే ఐహిక విషయముల యందు ఆసక్తి ఉండరాదు. అదే కానీ మామూలుగా పుణ్యాలు ధర్మాలంటే ఐహిక విషయ ఆసక్తితో చేస్తాం. ఇవి కావాలి, అవి కావాలి, సుఖం కావాలని చేస్తాం. తప్పు లేదు, కానీ గొప్ప ఏం కాదు. మోక్షం కోసమని చేసే ధర్మం మాత్రము వైరాగ్యం ఒకటి అవసరము, సమబుద్ధి ఒకటి అవసరం. వైరాగ్యం అంటే అనిత్యములైన వాటి యందు ఆసక్తి లేకపోవడమే వైరాగ్యము. ఒకటే వాక్యం. అనిత్యములు అంటే ఎప్పుడూ ఉండవు, ఎప్పుడు మిగిలేవి ఏవి కావో అలాంటి వాటి మీద ఆసక్తిని పరిచయించాలి. కానీ మానవుడైన వాడు అశాశ్వతమైన వాటి మాది ఆసక్తి పెంచుకుంటూ ఉంటాడు. దానికోసమే చివరి వరకు తాపత్రయపడి మరణిస్తాడు. కనుక మళ్ళీ అశాశ్వత ప్రపంచంలోనే పుడుతూ ఉంటాడు. ఇది మనం చూస్తున్నటువంటిది. అందుకే కృష్ణ పరమాత్మ గీతలో చెప్తాడు, ఈ లోకం ఎలాంటిది అంటే ఇది దుఃఖభూయిష్టమని తెలియజేశాడు. అసుఖం లోకం. సుఖం అనేది ఇక్కడ భ్రాంతే తప్ప సత్యంగా లేదు. సుఖం వెంట పరిగెడతాం కానీ సుఖం రాదు. దొరికే సుఖాలు మధ్య మధ్యలో చిన్న ఉపశమనాలు లాంటివి కానీ సత్య సుఖం కాదు. అందుకే ఇది అశాశ్వతము, అసుఖము. అలాంటి లోకాన్ని పొంది ఇమం ప్రాప్య భజస్వమాం. ఇలాంటి లోకంలో నువ్వు పుట్టినా ఏమిటి, ఇలాంటి లోకంలో పుట్టాను ఏమిటి అనుకోకుండా ధర్మబద్ధుడివై నన్ను ఆశ్రయిస్తే నీకు మోక్షం వస్తుంది అని చెప్పాడు ఇక్కడ. కానీ మోక్షం కావాలంటే భగవంతుడిని ఆశ్రయించాలి. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. కానీ మోక్షం దగ్గరికి వచ్చేటప్పటికల్లా తత్వజ్ఞానం అనేది చాలా అవసరము. అక్కడ తత్వజ్ఞానం అనే మాట వస్తుంది. తత్వజ్ఞానం అంటే యథార్థంగా ఏదుందో తెలుసుకోవడం. అది తత్వం అంటే యథార్థము, యథార్థ జ్ఞానం చెప్తాడు. అందుకే సుఖదుఖాల యందు ప్రియము అప్రియమునందు సమబుద్ధి కలగడం చాలా ప్రధానమైన ధర్మం మోక్షానికి. సమబుద్ధి ప్రధానమైనటువంటిది అని చెప్తూ దీనికి సంబంధించి కొన్ని కథలు చెప్తున్నాడు ఇక్కడ భీష్మ పితామహుడు. ఒక వృత్తాంతం ఏంటంటే శానజిత్ అని ఒక రాజు ఉండేవాడు. ఆ శానజిత్ అనే రాజుకి పుత్రుడు మరణించాడు. దానితో ఏడుస్తున్నాడు. ఇలాంటి ఏడుపులు జీవితంలో సహజమే. అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎక్కడో ఉన్నవాళ్ళు ఎవరు మరణించారో మన దుఃఖం వస్తూ ఉంటుంది ఇక్కడ. అలాంటి దుఃఖం ఎదురు కలిగింది. పుత్రశోకం అంటే ఇంకా తీవ్రమైన దుఃఖం. అది ఉన్న దుఃఖాల్లో కల్లా అతి తీవ్రం. అలాంటి దుఃఖంతో బాధపడుతుంటే ఆయనకు ఆప్తుడైనటువంటి ఒక మహర్షి వచ్చి ఆయన ఓదార్చుతున్నాడు. ఓదార్చు చెప్పినటువంటి మాటలు
ప్రతి వారికి జ్ఞానాన్ని కలిగించేవి. ఆ చెప్తున్నది ఏమిటంటే, ఎందుకయ్యా శోకిస్తున్నావు నువ్వు? ఎవరైనా సరే పుట్టిన వాళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళిపోక తప్పదు. ముందు వెనకలు తేడాలంతే. పైగా నా పుత్రుడు అనుకుంటున్నావే, ఎంతవరకు ఉంటాడో చెప్పు. ఎవరు ఎంతవరకు ఉంటారు? మానవ సంబంధాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు ఇక్కడ. ఇలాంటి మానవ సంబంధాల కోసమని చెయ్యరాని పనులు చేయకుండా ధర్మపరంగా ఉండడం నేర్చుకోగలగాలి. అవి ఎలా ఉంటాయి మానవ సంబంధాలంటే, కదియున్ కాష్టము నదిలో మరి కొంతసేపునకు బాయను నెమ్మది నట్లుగా తలపగ వలవదే పితృపుత్ర ఆది బంధువర్గము నదిప. అన్ని బంధాలు ఎలాంటివంటే, ఒక ప్రవాహంలో కర్రపుల్లలు కొట్టుకు వెళ్తూ ఉంటాయి. ఒక కర్రపుల్ల వెళ్తుంటే మరొక కర్రపుల్ల కూడా వచ్చి దాంతో కలుస్తుంది. కలిసి రెండూ కలిసి ప్రయాణం చేస్తాయి. ఎంతవరకు? కొంతవరకు. మళ్ళీ తర్వాత విడిపోతాయి. ఈ సంసార ప్రవాహంలో, ప్రపంచ ప్రవాహంలో అనుబంధాలు కూడా అటువంటివే. ఇవి కలుస్తూ ఉంటాయి, విడిపోతుంటాయి సుమా అని తెలుస్తూ, ప్రతివాడు ఈ జీవితంలో అనుభవిస్తున్నవి ఇదివరకుడు చేసిన కర్మముల యొక్క ఫలములే. అది ఎవరికైనా ఏదైనా జరిగితే అది మనకు జరిగిపోతుందేమో అని భయం వేసేస్తుంటుంది. వాడికి జరిగిందన్న బాధ కంటే మనకు జరిగిపోతుందేమో అని భయం ఎక్కువ చాలామందికి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాడికైనా వీడికైనా ఒకటి జరిగింది, వీడికి జరగాలని లేదు. ఎవడి కర్మఫలం వాడికి వస్తూనే ఉంటుంది. దాన్ని ఎవరూ తప్పించలేరు. కర్మఫలం వస్తూనే ఉంటుంది. వినుము, పురాతన జన్మంబున చేసిన ఎట్టి కర్మముల ఫలములు తుది చెటు నొందివానికి అది శోకము నా వహించు అత్యంతంబున్. పూర్వం చేసుకున్న కర్మలే ప్రతివాడు అనుభవిస్తూ ఉంటాడు. ఇది అనుభవించక తప్పదు. మరొకటి, వీటిని మార్చే శక్తి కూడా మనకు లేదు. అది కూడా తెలుసుకోవాలి. వీటిని మనం మార్చగలమా? కొంతవరకు ప్రయత్నించాలి. నీ ప్రయత్నం వల్ల కూడా మారలేనప్పుడు ప్రారంధమని ఊరుకోవాలి అని మొదటే చెప్పాడు భీష్ముడు. మనం మొదటి రోజే మాటని ప్రస్తావన చేసుకున్నాం. అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఏంటంటే, నాయది అను ఊతన్ మది ఎయ్యది పట్టుకొల్పినను. నాయది అంటే నాది అనే ఒక భావం ఏర్పడగానే దాన్ని అనుసరించి సుఖము దుఃఖము వేస్తూ ఉంటాయి. దీనికి మమకారం అంటారు. ఇక్కడ మమకారం అంటే నాది అనే భావం. నాది అనే భావం ఏర్పడగానే దుఃఖము సుఖము రెండూ కలుగుతుంటాయి. ఈ రెండూ శాశ్వతం కాదు, ఇది తెలుసుకో. ఇది ఎలాంటిది అంటే, ఎక్కడో ఒక యాక్సిడెంట్ అయిందని వార్త వచ్చింది. ఆ వెళ్ళిన బస్సులోని పిల్లలు ఉన్నారు. అందులో ఒకడికి సంబంధించిన పిల్లవాడు కూడా ఉన్నాడు. బస్సుకి యాక్సిడెంట్ అయిందనగానే ముందు ఈ తల్లిదండ్రులకి భయం, ఆ పిల్లవాడికి ఏమైపోయిందో అని. ఆ పోయిన వాళ్ళల్లో పిల్లవాడు ఉన్నాడు, తెగ లబోదిబో అంటాడు. చివరికి ఆ పిల్లవాడు బ్రతుకున్నాడని తెలిస్తే ఎంత ఆనందిస్తారండి వాళ్ళు. అంటే అక్కడ మిగిలిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు దుఃఖం లేదు, తన పిల్లవాడు బ్రతుకున్నాడని ఆనందించారంటే అర్థం ఏమిటి? నాది అనే భావం వల్ల ఇవన్నీ ఉంటాయి. తన పిల్లవాడు వెళ్ళిపోయేటట్టు దుఃఖం ఎంత తీవ్రంగా ఉంటుంది. కనుక తన అనే భావమే కదా సుఖ దుఃఖానికి కారణం. వెళ్ళిపోయిన వాడు తనవాడు కాడన్నప్పుడు అంత దుఃఖిస్తాడా? కనుక సుఖ దుఃఖాలకు ఏది కారణం? మమకారం అనేటువంటిది కారణం సుమా. అందుకే ఈ వస్తూ పోతూ ఉన్న వాటిని ఎలా చూడాలంటే ధైర్యంతో చూడాలి. ధైర్యం అంటే అది అర్థం. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా తన స్థితి నుంచి జారకుండా ఉండగలగాలి. అటువంటిది ధైర్యం అనిపించుకుంటుంది. ఈ ధైర్యం ఎవడుకుంటుందో వాడు దుఃఖాన్ని జయించగలడు. ఆ ధైర్యం జ్ఞానం వల్ల వస్తుంది సుమా. ఇది జ్ఞానం అంటారు దీన్ని. ఇది తెలుసుకుంటే చాలు. కొంచెం వింటూ ఉంటే నిజమే కదా అని ప్రతివాడికి అనిపిస్తుందా లేదా చెప్పండి. ఇక్కడ అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. కానీ దాని యందు మనసు నిలవదు. అదే వచ్చింది బాధ. కానీ కొత్తగా జ్ఞానం ఎవడికి చెప్పక్కర్లే. విన్న జ్ఞానం మీద మనసు నిలిపితే చాలు. అది సర్వకాల సర్వావస్థల్లో ఉండాలి, ప్రవచనం వింటున్న సమయం మాత్రమే కాకుండా. అందుకే ఎప్పుడు ధైర్యంతోనే ఉండాలి, ఎప్పుడు ఆనందంగానే ఉండాలి. నువ్వు నీ స్వరూపమే అది అని చెప్తూ ఒక కథ చెప్తున్నాను విను. మరొక కథ చెప్తున్నాడు. ఇలాగ ఎప్పుడైతే పిల్లవాడి మరణానికి దుఃఖిస్తున్న తండ్రిని ఓదార్చాడో, ఆయన అదృష్టం బాగుండు గురువు చెప్పిన మాట పట్టింది అతనికి. అప్పటి నుంచి వివేకవంతుడే జ్ఞానాన్ని పొంది తనలో పరమాత్మ ఎందే దృష్టిని పెట్టాడు. శాశ్వతమైన దాని ఎందే దృష్టి పెట్టాలని నన్ను చెప్పుకున్నాం. అశాశ్వతం శాశ్వతం అనుకుంటే మోహం. మోహం రెండు రకాలు. అశాశ్వతం శాశ్వతం అనుకోవడం ఒకటి, తెలుస్తూ ఉన్న శాశ్వతంగా ఉండాలనుకోవడం ఒకటి. రెండిటికి మోహం అని పేరండి. ఇక్కడ నేను చెప్పుకున్నాం, సత్యాన్ని అసత్యం అనుకోవడం, అసత్యాన్ని సత్యం అనుకోవడం మోహం. ఆ మోహమే మృత్యువు, సత్యమే అమృతము. అది కదా నేను చెప్పుకున్న చివరి మాట. సత్యస్వరూపం ఒకటి ఉంది. సత్యం అంటే మూడు కాలాల్లోనూ మారనిది. మూడు కాలాల్లో మారని దాన్ని సత్యము అంటారు. నేను సత్య శబ్దానికి 13 అర్థాలు చెప్పుకున్నాం. ఆ 13 మనలో ఉంటే అమృతమే పొందుతాం. అమృతత్వాన్ని అంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాం. 13 లక్షణాలు: సత్యము, సమత, నిగ్రహము ఇత్యాదులు చెప్పుకున్నాం. అది అటుంచి సత్యానికి మరొక అర్థం ఏంటంటే ముక్కాలలోనూ మారనిది, మూడు కాలాల్లో మారనిది. మూడు కాలాల్లో మారనిది ఏది ప్రశ్నించుకోండి.
మీరు ప్రశ్నించి మీరు ఆలోచించుట్టు చేసేవాడు గురువు. అన్ని గురువే చెప్పాడు. మనం ఆలోచించుకోవాలి. మనం ఆలోచిస్తేనే మనం తరిస్తాం. 3 కాలాల్లోనూ మారనిది ఏది? ప్రశ్న వేసుకోవాలి. శరీరం మారదా? మారదా అండి 3 కాలాల్లో? చిన్నప్పుడు ఫోటో మీకు చూపిస్తే ఏమంటారు? నా చిన్నప్పుడుదండి అంటాడు. అందుకే ఒకడు మరణించాడని బాధపడుతూ ఉంటే పెద్దలు ఒక మాట చెప్పారు, వాడిని తిరిగి బతికిస్తాను, నీకు ఏ వయస్సులో వాడు కావాలని అడిగారు. ఏ వయస్సులో వాడు వస్తే నువ్వు సంతోషిస్తావు? పసివాడా, కుర్రవాడా, యువకుడా, వృద్ధుడా? ఎలా రావాలనుకుంటావు? నువ్వు చూస్తూ ఉంటే నీ జీవితంలో బాల్యం పోయింది, నువ్వు చూస్తుంటే నీ యవ్వనం పోయింది. అప్పుడైనా ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఆలోచించద్దు. కనుక మారుతూ ఉందా లేదా శరీరం? బాల్యాదిష్వపి జాగ్రత్తాశిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా అంటారు శంకర భగవత్పాదుల వారి ఈ విషయంలో. బాల్యం, కౌమారం మారిపోతున్నాయి. ఇన్ని మారిపోతున్నా మారకుండా ఒక వస్తువు ఉంది లోపల, అది ఆలోచించు. ఆ మారని వస్తువు ఒకటి, అది ఎప్పుడూ మారదు. ఈ దేహం పోయినా అది ఉంటుంది. అయితే ఈ దేహం అంటే కనిపిస్తున్న స్థూలదేహమే కాకుండా లోపల సూక్ష్మదేహం కూడా వెలగబడుతుంది. చచ్చిపోయినంత మాత్రాన చచ్చిపోం. మాట జాగ్రత్తగా విన్నారు కదా. చచ్చిపోయినంత మాత్రం చచ్చిపోమండి. చచ్చిపోయేది బయట శరీరం మాత్రమే. కానీ శరీరంతో చేసిన కర్మలు, వాసనలు, బుద్ధులు ఇవన్నీ సూక్ష్మ శరీరం ఒక దానిలో ఉంటాయి. ఆ చేసుకున్న కర్మలకు అనుగుణంగా సూక్ష్మ శరీరం మరొక శరీరాన్ని పొందుతూ ఉంటుంది. ఇలా వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే చేసుకున్న పుణ్యకర్మలైతే ఈ సూక్ష్మ శరీరం స్వర్గాది లోకాలకు వెళ్తుంది. చేసుకున్న పాపకర్మలైతే నరకాది లోకాలకు పోతుంది. 2 కర్మలు కలిసిపోతే భూమి మీదకి వస్తుంది ఇక్కడ. అందుకే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, కారణ శరీరం అని వాసనలో దాగి ఉన్న శరీరం ఒకటి ఉంటుంది. ఈ 3 శరీరాలకు అతీతంగా మరొకడు ఉన్నాడు లోపల. అది ఆలోచించమన్నాడు. ఇక్కడ తీసుకొస్తున్నాడు. 3 శరీరాలకు అతీతంగా మరొకటి ఉంటుంది. అది ఉండడం వల్ల 3 శరీరాలు పనిచేస్తాయి. ఇది తెలుసుకున్నాడు ఇక్కడ. ఈ 3 శరీరాల్లో స్థూల శరీరం తీసేస్తే సూక్ష్మ శరీరమే ఎన్నో యుగాల నుంచి ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉందండి. జన్మలెత్తుతోంది, లోకాలు తిరుగుతోంది, అంతా సూక్ష్మ శరీరం. మనం దాన్నే ఆత్మ అనుకుంటాం. అది ఆత్మ కాదు. స్థూల శరీరము ఆత్మ కాదు. ఎందుకంటే అది ఏది మారిపోతుందో అది ఆత్మ కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. సూక్ష్మ శరీరము అది మారిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కర్మ వాసన దానికి తగ్గట్టుగా తయారవుతుంది, అది మారుతుంది. ఈ వాసనలు కూడా మారిపోతూ ఉంటాయి. మారకుండా ఒకటి ఉంది, అది ఈ 3ంటికి చైతన్యం ఇస్తూ ఉంటుంది. అది ఉంటేనే ఈ 3 పనిచేస్తాయి. అది మారదు. ఆ మారకుండా మనలో ఉన్నదాన్ని ఆత్మ అని అంటారు. ఇక్కడ ఆత్మ అనే విషయం వచ్చిందండి. దీన్నే ఆత్మ అంటారు. ఈ ఆత్మ విషయానికి వచ్చేటప్పుడు అందరిలో ఒకేలా ఉంటుంది ఆత్మ. నువ్వు నేను ఒకటే అంటాం కబుర్లు, కానీ నువ్వు నేను ఎప్పుడూ ఒకటి కావు. అతడికి తలనొప్పి వస్తే నాకు తలనొప్పి రాదు. ఎందుకంటే నేను వాడు ఒకటి కాం కనుక. ఎందుకంటే శరీరాలు ఒకటి కావు ఎవరివీను. మనస్సు ఒకటి కాదు, బుద్ధి ఒకటి కాదు. అందరి బుద్ధులు ఒకలా ఉంటాయా? అందరి మనస్సులు ఒకలాగా ఉంటాయా? అందరి ప్రాణాలు ఒకలాగా ఉంటాయా? కనుక శరీరము, మనస్సు, బుద్ధి, ప్రాణములు, ఇంద్రియాలు ఇవి ఎవడికి వాడికే. వాడికి కూడా అప్పుడు ఒకలా ఉండవు, మారిపోతూ ఉంటాయి. ఈ మారిపోయేవేవి నువ్వు కావు. మారనది ఒక వస్తువు ఉంది లోపల, అది ఆత్మ. అది ఎప్పుడూ మారదు. ఆ ఆత్మగా అందరిలో వ్యాపించినది ఆత్మ ఒక్కటే. కానీ ఏకత్వం ఎక్కడంటే ఆత్మ దగ్గర తప్ప శరీరాల దగ్గర కాదు. ఇది తెలియక అందరూ ఒకటేనండి, ఏం పోయింది అని అంటూ ఉంటారు. కానీ ఆత్మ ఎప్పుడు మారనేది ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మ ఏమిటో తెలుసుకోవడాన్ని ఆత్మజ్ఞానము అని అంటారు. ఇక్కడ ఆత్మజ్ఞానం ఎవడికి వస్తుందో వాడికి మోక్షం లభిస్తుంది. కనుక ఆత్మజ్ఞానమే మోక్షం. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, శాశ్వతమైనది, ఆనంద స్వరూపం ఆత్మ. అది నీ యొక్క అసలు స్వరూపం. అది తెలియక మారిపోయే శరీరాలు నేను అనుకోవడం వల్ల మాటి మాటికి ఆ శరీరాలతో వచ్చేడు సుఖాలు దుఃఖాలు నేను తిరిగిపోతుంటావు. కనుక నువ్వెవడవో నువ్వు తెలుసుకో, నీ స్వరూపం మీద దృష్టి పెట్టు. దీన్నే ఆత్మజ్ఞానం అంటారు, దీన్నే బ్రహ్మజ్ఞానం అంటారు, దీన్నే వేదాంత జ్ఞానం అంటారు. అది వచ్చే వరకు మోక్షం లేదంటారు. ఇది తెలుసుకోండి. కనుక జ్ఞానాదేవై కైవల్యం, ఆత్మస్వరూపం గురించి చెప్పేదే మోక్ష ధర్మములన్నీ కూడా. అది తెలుసుకోవాలి. ఇది వెంటనే తెలియవు. ఎవడు పవిత్రమైన ధర్మములు నిన్న వరకు చెప్పుకున్నామో అవి ఆచరిస్తూ శుద్ధమైన అంతఃకరణం కలిగినటువంటి వాడి గురువుని ఆశ్రయిస్తాడో గురువు ద్వారానే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఎప్పుడు నిరంతరం మననం చేయాలి. ఎందుకంటే అనేక జన్మలెత్తాం. ఇప్పటికీ ఏ జన్మెత్తితే ఆ శరీరమే నేను అనుకుంటూ జన్మంతా అఘోరించాం. అది పోయిన తర్వాత మరో శరీరం వస్తే అది కూడా నేను అనుకుని అఘోరించాం. కానీ దేహాలు మారుతున్న కొద్దీ దేహాలు నేను అనుకుంటూ తిరుగుతున్నాం.
మారిపోయేవు నువ్వు కాదురా, మారనిది నువ్వు, అదేంటో తెలుసుకుని ప్రయత్నం చెయ్యు. అది ఎక్కడుంది? ఇందులోనే ఉందిట, ఎక్కడో లేదు. అందుకే నేను మాట చెప్పాం, హంస పాలు నీరు కలిసి ఉన్నట్లు అజ్ఞానం జ్ఞానం కలిసిపోయి ఉంటాయి. ఇందులో అజ్ఞానం విడిచిపెట్టి జ్ఞానాన్ని పట్టుకో. అది చెయ్యడానికి ఎప్పటి నుంచి, ఎందుకులేండి తర్వాత ఎప్పుడో చూసుకుందాం అంటే ఒక అద్భుతమైన కథని చెప్తున్నాడు. వేదవిదుడు అని ఒక విప్రుడు ఉండేవాడు. ఆయనకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుక్కి మంచి పేరు పెట్టాడు, మేధావి అని పేరు పెట్టాడు. బాగుంది, పేరేనే పెట్టుకుందాం, తర్వాత అవుతాడో లేదో తెలియదు, కానీ వాడి పేరు మేధావి. నిజంగా వాడు పూర్వజన్మ సంస్కారం వల్ల, అంటే ఒక జన్మలో మనం చేసిన సాధన ఉందే అది ఒట్టిపోదు, తర్వాత జన్మలో కొనసాగుతుంది. ఇది గొప్ప హోప్ ఉందండి మనకి మన సంస్కృతిలో. ఈ జన్మలో మీరు సాధన చేశారు, దానివల్ల రావాల్సింది రాలేదు, వెళ్ళిపోయింది, కానీ తర్వాత జన్మల్లో సాధన కొనసాగుతుంది. కృష్ణ పరమాత్మే గీతలో చెప్తాడు, ఆ సాధనకు అనుకూలమైన వాతావరణం సృష్టించి నేను పుట్టిస్తానని చెప్పాడు ఆయన. అది శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే అని చెప్పాడు. ఏ చోట పుడితే అతని జ్ఞానం వృద్ధి చెందేటువంటి వాతావరణం ఉంటుందో అలాంటి చోట పుట్టిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఇంత సాధన చేసేనే వ్యర్థమైపోతుందని ఎప్పుడు అనుకోవద్దు. భగవంతుడు లెక్క జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాడు, చేసిన దానికి తగ్గ జన్మలు ఇస్తాడు, మళ్ళీ జన్మలో సాధన కొనసాగింపజేస్తాడు. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించక్కర్లే, ఈ జన్మలు ఎక్కడ ఆపేవో అక్కడి నుంచి కొనసాగుతావు. అందుకే మనలా కనబడే మానవుల్లోనే కొంతమంది మహాయోగులు మహాపురుషులు ఉంటారు, వాళ్ళ శరీరం ఇలాగుంటుంది. కొంతమంది ఎంత వయసు వచ్చినా వాడికి జ్ఞానమే రాదు. ఎందువల్ల చెప్పండి అంటే గత జన్మల నుంచి చేసే సాధన. అందుకే మేధావి అనే కుర్రవాడు ఉన్నాడే, వాడు కొంచెం ఎదిగి బాలుడిగా అయినప్పుడు, నాయన నువ్వు బ్రహ్మచర్య దీక్షలో వేద విద్యలు నేర్చుకుని తర్వాత వివాహం చేసుకుని గృహస్థరం పాటించాలి అని బోధిస్తే ఆయన ఒక మాట అన్నాడు, నాన్న ఒక చిన్న మాట అడుగుతాను, చూస్తూ చూస్తూ ఉండగానే ఆయుష్ పోతూ ఉంటుంది కదా, ఈ ఆయుష్ని ఎలా వినియోగించుకోవాలో చెప్తావా అని అడిగట్టు కొడుకు. చాలా మంచి మాట చూడండి. భగవంతుడు ఆయువు అనే అవకాశం ఇచ్చాడు. ఆయువు ఒక అవకాశం, బాగా గుర్తుపెట్టుకోవాలి. దేనికి అవకాశం? తిని తాగి బలాదురు తిరగడానికి కాదు, జన్మని చరితార్థం చేసుకోవడానికి. ఈ శరీరమే కాదు, మారిపోతావు, గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉంటే, ఆయువులో ఏం చేస్తే మంచిది అని అడిగితే తండ్రి చెప్పడం మొదలుపెట్టాడు. నాయన నువ్వు చక్కగా చదువుకోవాలి, దాని తర్వాత వివాహం చేసుకోవాలి, యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, మంచి సంతానం కనాలి, ఆడ తర్వాత నువ్వు ఏకాంతంలో అరణ్యవాసానికి వెళ్ళి ఆత్మజ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అనగానే మేధ ఒక నవ్వు నవ్వెట్ట. అంటే ఇవన్నీ చేసే వరకు నువ్వు బ్రతుకుంటావా అని ఒక మాట అన్నాడు ఇక్కడ. దీని తర్వాత వచ్చేసిన పెద్ద ప్లాన్ వేసుకుంటున్నావు నువ్వు జీవితం గురించి. అసలు కాలం గురించి ఏం చెప్పగలం? ఒక్కడు గుర్తుపెట్టుకో, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇంకా చెప్పాలి అంటే నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి నీకు తోడుగా ఉన్నది ఒక్కటే. ఎప్పుడు నేను విడిచిపెట్టకుండా నీకు తోడుగా ఉంటుంది ఒక్కటే, అది గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు. అదేమిటో చెప్తున్నాడు, విందాం. నువ్వు మాట్లాడుతున్న విషయం చూస్తే, నాన్న నీకు చాలా కాలం ఉన్నట్లు మాట్లాడుతున్నావు, నిక్కము కాలంబు నీకు కొంత కలుగున్నట్లు పలికెదు, నీవు గర్భంబు సొచ్చినప్పటి నుండి అన్వేషణము సేయు గొనిపోవటుకు మృత్యువని ఎరుంగుము. నువ్వు గర్భంలో ఉన్నప్పటి నుంచి నిన్ను అలా చూస్తూ ఎప్పుడు తీసుకెళ్ళిపోతానా అని ఎదురు చూస్తున్నది ఒకటి ఉంది, దాని పేరు మృత్యువు అంటారు. కనుక నువ్వు పుట్టేవో లేదో పక్కన పెట్టు, మృత్యువు అనేది గ్యారంటీ ప్రతివాడికి. అది ఎప్పటి నుంచి ఏంటంటే నువ్వు కడుపులో పడ్డ దగ్గర నుంచి నేను గమనించుకుంటూ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది సుమా. అలాంటిది నువ్వు మొత్తం లైఫ్ ప్లానింగ్ వేసుకుంటున్నావు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకు బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడో భవిష్యత్తులో నేను పరమార్థం పొందడానికి ప్రయత్నిస్తాను ప్రణాళిక వేసుకోకు. రేపు చెయ్యదలుచుకున్న పని ఇవాళే చెయ్యు, మధ్యాహ్నానికి అనుకున్న పని పొద్దున్నే చెయ్యు. ఇదొక్కడు గుర్తుపెట్టుకో, వాయిదాలు వేస్తూ వద్దు. ఎందుకంటే ఆయువు అనే అవకాశం దొరికినప్పుడు క్షణం వ్యర్థం చెయ్యకుండా ఉత్తమ సాధకుడు ప్రయత్నిస్తాడు. క్షణం వ్యర్థం కాకూడదు, పోయిన కాలం మళ్ళీ రాదు. అందుకే నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అని చెప్పారు ఇక్కడ. నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మృత్యువు పక్కనే ఉందని అని భావనతో ఎప్పటికప్పుడు ధర్మాచరణ చెయ్యు అని చెప్తూ, శ్వః కార్యం అద్య కుర్వీత పూర్వాహ్నేచ పరాహ్నికం నహి ప్రతీక్షతే మృత్యు కృతమస్య నవాకృతం. నువ్వు ఏం చేసావో ఏం చెయ్యలేదో చూడకుండా నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళడానికి మృత్యు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది సుమా. నువ్వు ఇవి యజ్ఞాలు యాగాలు కర్మలు ఇవన్నీ చెప్పావు, నేను చెప్తున్నాను గొప్ప యజ్ఞం ఏంటో తెలుసా?
వాంగ్మనస నియమమును యాగం విచ్చు అవ్యయ ఆనందము. ఇదంతా బోధలేనండి, కథల పేరుతో బోధలు చెప్తున్నాడు. మాటని, మనస్సుని, శరీరాన్ని నిగ్రహించుకోవడమే గొప్ప యాగము. దీన్ని మించిన యజ్ఞం మరొకట్లేదు. నువ్వు అనేక యజ్ఞాలు, అందులో బలులు, పశు విశేషణం ఇవి చెప్తున్నావు. అన్నిటికంటే గొప్పది ఈ వాంగ్మనస కాయ నియమము. ఇది గొప్ప యాగం సుమా. అదేవిధంగా మనోవికారాల్ని జయించడమే గొప్ప యోగము. యాగం ఏంటో తెలిసింది కదా, నిగ్రహం యాగం. అదే కామక్రోధాజ్యములకు ఈ మానస వికృతులుడిపి ఏకాంత గుహారాముడివై నిన్ను వెదకుట మేలు ఒండెల్ల నుడుగు సులభ వివేక. సూక్ష్మధర్మాలు రెండే, నిగ్రహం ఒకటి, మనోవాక్కాయములు నిగ్రహించుట. రెండవది మానసిక వికారాలని అణచివేసి, కామక్రోధాది మానసిక వికారాలు, మనస్సులో వచ్చే వికారాలండి. ఒకటి ఇప్పుడుంటే తర్వాత ఉండదు, అదే కదా. అలల్లాగా వస్తుంటే మనస్సులో ఒకసారి కోరిక, ఒకసారి మోహం, ఒకసారి భయం, ఒకసారి క్రోధం, ఇవన్నీ అలలు. ఈ అలలు చూస్తూ వెళ్ళిపోతున్నాం. ఈ అలలు ఆపితే నీటి యొక్క అసలు స్వరూపం తెలుస్తుంది. ఇది తెలుసుకున్నాడు. కొంచెం ఆలోచించండి. అలలు ఉన్నంతకాలం నీటి యొక్క అసలు స్వరూపం తెలియట్లేదు. అలలు ఆగితే నీటి యొక్క స్వరూపం తెలుస్తుంది. ఈ అలలు ఎలాంటివంటే, నేను నిన్న ఆనందంగా ఉన్నానండి అంటాడు ఒకడు, అంటే ఇప్పుడు లేడుని కదా అర్థం. లేదా ఇవాళ ఆనందంగా ఉన్నానంటే రేపు ఉంటాడో లేదో డౌట్ అని అర్థం. అయితే ఇవాళ ఆనందించిన వాడివా నువ్వు, రేపు ఏడ్చేవాడివి నువ్వు, ఎవడివి నువ్వు? ఇది నిర్ణయించుకోనాడు ఇక్కడ. అలాగే ఆ టైంలో నాకు కోపం వచ్చిందంటే, అంటే ఈ టైంలో లేదు కదా, అంటే అప్పుడు కోపగించుకున్న వాడివా నువ్వు, కోపం లేనివాడివా నువ్వు? మారిందా లేదా? ఎవడివి నువ్వు? కానీ ఈ వికారాలను ఎంత అణచితే నీ యొక్క అసలు స్వరూపాన్ని నువ్వు అంత తెలుసుకోగలవు. నీ అసలు స్వరూపం ఏమిటి? సచ్చిదానందమని అసలు స్వరూపం. కానీ వికారాలు కప్పేస్తున్నాయి అలల్లాగా. కానీ అలలు లేని కొలనులాగా ఉండగలగాలి. అది సాధన మీద తప్పకుండా తెచ్చుకోగలవు. అంటారు కానీ కష్టమండి అంటే, కష్టమే కానీ అసలు రాదనకయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మే. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణచ గృహ్యతే. అభ్యాస వైరాగ్యముడితో దాన్ని సాధించు. అందుకే ఒకటి పోయిందని తాపత్రయంతో మరొకటి తెచ్చుకుంటుంటే అది కూడా పోదని గ్యారంటీ ఏమిటి? కనుక వస్తూ పోయే వాటి గురించి కాకుండా నిర్వికారంగా మనసు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయు అని చెప్తూ, అన్నిటికంటే గొప్ప యజ్ఞము శాంతి, దాంతి. అంటే మనస్సు నిగ్రహిస్తే శాంతి, శరీరాన్ని నిగ్రహిస్తే దాంతి. ఇది ముఖ్యమైనది. ఇవి మోక్షానికి పనికొచ్చే ధర్మములు నాయన అని వివరిస్తున్నవాడే మహానుభావుడైనటువంటి భీష్మ పితామహుడు అద్భుతమైన ఒక విషయాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. అది ప్రతివారికి అందమైన విషయం నేను చెప్పుకున్నాం. కనబడేది ఏమిటో ఆలోచించు, అప్పుడు ఆత్మ గురించి చెప్దాం. ఆత్మ అనేది కనబడదు, అది వస్తువు కాదు. వస్తువు అయితే ఆత్మ కాదు. వస్తువు పదార్థం, పదార్థం మారిపోతుంటుంది, పరమార్థం మారదు. కనుక మారని పరమార్థాన్ని తెలుసుకో. అది తెలుసుకోవాలంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వేమిటో చెప్తున్నారు. పంచభూతాలు ఎక్కడున్నాయి? నిన్న చివరి మాట, ఇవాళ మొదటి మాట. పంచభూతాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఇక్కడ ఉన్నాయి. బయట ప్రపంచంలోనూ అది ఉంది. ఒకటే, అలలో ఏ నీరు ఉంటుందో సరస్సులో అదే నీరు ఉంటుంది, అంతే కదా. కనుక మనలో పిండాండం, చుట్టూ బ్రహ్మాండం, అంతే తేడా. బ్రహ్మాండంలో పిండాండంలో మెటీరియల్ ఒకటే, వస్తువు ఒక్కటే. అదేమిటి? పంచభూతాలు. ఈ పంచభూతముల్లో ఏది గొప్పది? ఇది చెప్పమన్నాడు. చెప్దాం, ఏది గొప్పదో చెప్తూ ఉందాం. పంచభూతాల్లో మనకు తెలిసి భూమి చాలా గొప్పది. భూమి కంటే గొప్పది ఏదంటే నీరు. ఎలాగో చూద్దాం. దీనికంటే అది ఎక్కువ వ్యాపిస్తుంది. దీన్ని పట్టినంత సులభంగా దాన్ని పట్టుకోలేం. ఈ రెండు సూత్రాలు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా వ్యాపించాలి, పట్టుకోవడానికి కష్టం కావాలి. అలాంటిది శక్తివంతం, అంతే కదా. ముందు భూమి గొప్పది. భూమి కంటే నీరు ఇంకా గొప్పది. ఎందుకంటే భూమిని పట్టిన తేలిగ్గా మీ నీరుని పట్టలేరు, దానికి ఒక పాత్ర కావాలి. భూమి కంటే నీరు ఎక్కువ వ్యాపిస్తుంది. రెండు లక్షణాలు: వ్యాపకత్వము, పట్టుకొనుట కష్టము. పట్టుకొనుట కష్టమైన దాన్ని సూక్ష్మము అంటారు. కానీ భూమి కంటే సూక్ష్మమైనది ఏది చెప్పండి? నీరు. సూక్ష్మం కనుక పట్టుకోవడం కష్టం. పట్టుకోవడానికి కష్టమైన దాన్ని సూక్ష్మం అంటారు. అందుకే కొంతమంది జ్ఞానం చెప్తే కష్టం వాళ్ళకి, ఎందుకంటే పట్టుకోవడానికి కష్టం జ్ఞానం, అది సూక్ష్మం. కానీ సూక్ష్మ జ్ఞానం వస్తే కానీ మోక్షం లేదు. అందుకే సూక్ష్మంలో మోక్షం అనేవారు. అది తెలుసుకోండి. సూక్ష్మంలో మోక్షం అంటే ఇంద్రియాలతో పట్టుకోలేని దాన్ని పట్టుకోగలిగితే సూక్ష్మం. అది అందరూ పట్టుకోలేరండి. సూదిలో దారం ఎక్కించాలంటే దారాన్ని ముందు సూక్ష్మంగా చేయాలి, అప్పుడు పెడుతుంది. జ్ఞానానికి కూడా బుద్ధి అంత షార్ప్ అవ్వాలి. ఆ షార్ప్ చేత కాకపోతే చెక్కేవాడు కావాలి మనకి. ఆ చెక్కేవాడిని గురువు అంటారు. అతను చెప్పే జ్ఞానం పెట్టుకుంటే చెక్కబడుతుందండి. నేను చెక్కించుకోనండి, నిద్రపోతానంటే నిద్రపో, మళ్ళీ కొన్ని జన్మలు నిద్రపోతా పో.
గురువు దగ్గరికి చెక్కించుకోకపోతే మోక్షం ఎక్కడా? ఇప్పుడు అక్కర్లేదండి అంటే మరి కొన్ని వేల జన్మలు వెనక్కబడతావు, జాగ్రత్త. అదే మానవ జన్మంటూ దొరికిందే అది పొందడానికి యోగ్యమైన శరీరం. పుణ్యం చేయడానికైనా జ్ఞానం పొందడానికైనా పనికొచ్చే శరీరం ఇది. జ్ఞానం చేత కాకపోతే పుణ్యం చేసి బాగుపడితే మరో జన్మల తర్వాతైనా వస్తుంది జ్ఞానం. మరో జన్మలతో వాయిదా వేయడం ఎందుకండి? ఈ జన్మలోనే సాధిస్తాను పట్టుదల పడితే మాత్రం గురువుని ఆశ్రయించి తెలుసుకోవాల్సినదే. సూక్ష్మం గురించి చెప్తున్నాం ఇప్పుడు. మీకు సూక్ష్మం, అత్యంత సూక్ష్మం వైపు తీసుకెళ్ళిపోవాలి. భూమి కంటే సూక్ష్మమైనది ఏది? నీరు. సూక్ష్మం అవుతున్న కొద్దీ శక్తి పెరుగుతుంది, తెలుసుకోండి. దేన్ని నువ్వు ఇంద్రియాలతో పట్టుకోలేవో దానికి శక్తి ఎక్కువ. ఇక్కడ ఇన్ని పెట్టారు కదా, దీనిలో కరెంట్ ఉంది, పట్టుకోగలరా కరెంట్? ఎవడైనా వెలుగుతున్న లైటు, తిరుగుతున్న ఫ్యాను చూసి కరెంట్ ఉందని తెలుసుకోవాలి, కానీ కరెంటు కనబడుతుందా? అదే అసలు శక్తి అవునా లేదా? కానీ కనబడనిదే అసలు శక్తి, దానికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఒకదానికంటే ఒకటి గట్టిది. కానీ భూమి కంటే నీరు సూక్ష్మమైనది, శక్తివంతమైనది. పృథ్వీ రూపతో రూపం అపామిహ మహత్తరం. పృథ్వీ కంటే జలానికి సూక్ష్మం, శక్తి ఎక్కువ. అభ్యో మహత్తరం తేజ. నీరు కంటే గట్టి శక్తి ఉన్నది అగ్ని. ఎందుకంటే నీటిని కాస్త పాత్రలో పట్టచ్చు, అగ్ని పట్టడం మరి కొంచెం కష్టం కదా. నీరు కంటే అగ్నికి వ్యాపకత్వం ఎక్కువ. అగ్ని కంటే వ్యాపించేది ఏమిటి? తేజసః పవనో మహాన్. అగ్ని కంటే సూక్ష్మమైనది, శక్తివంతమైనది వాయువు. ఒప్పుకుంటాం కదా. ఇక అగ్ని కనబడుతుందండి, వాయువు కనబడదు. కనబడినది ఒప్పుకోను అంటే వాయువు లేదని ఎవడంటాడు? ఇక్కడ లోపల వాయువు ఉండాలి, బయట వాయువు ఉండాలి. కానీ వాయువు దేనికంటే గొప్పది? అగ్ని కంటే గొప్పది వాయువు. కానీ భూమి కంటే గొప్పది నీరు, నీరు కంటే గొప్పది అగ్ని, అగ్ని కంటే గొప్పది వాయువు, వాయువు కంటే గొప్పది ఇది. పవనాశ్చ మహత్ వ్యోమ. ఆకాశం వాయువు కంటే గొప్పది ఆకాశం, ఆకాశం కంటే గొప్పది ఇది. ఇప్పుడు చెప్తున్నాడు. అది ఇక్కడ దాకా వచ్చేసాం మనం ప్రయాణం చేసి తెలివితో. తస్మాత్ పరతరం మనః. ఆకాశం కంటే గొప్పది మనస్సు. నేను ఒక మాట చెప్పుకున్నాను చివరికి, పంచభూతాలు ప్లస్ మనస్సు. ఇది ప్రతివాడికి చెప్తే అర్థమవుతుంది. అది ఉన్నాయి, అందరికీ ఉన్నాయి కదా, కనబడుతున్నాయి. పంచభూతాల కంటే మనస్సు గొప్పది. ఎందుకంటే ఆకాశం కంటే వ్యాపించగలదు మనస్సు. ఆకాశం కంటే సూక్ష్మం. కొంతమేరకు ఆకాశం గురించి చెప్తే అర్థమవుతుంది. మనస్సు ఎలా ఉంటుందో చెప్పండి ఎవరైనా. నా మనసుకు చాలా బాధ కలిగిందండి. దేనికి? మనసుకు. ఎలా ఉంటుందండి మనస్సు? బాధ కలిగిందని బాధతో మనస్సుని చెప్తున్నావు. అసలు మనసు అసలు స్వరూపం ఏమిటి? నా మనసు ఇవాళ హాయిగా ఉంది. అయితే హాయిని అసలు స్వరూపమా, బాధని అసలు స్వరూపమా? అసలు స్వరూపం హాయే అయితే నువ్వు ఎప్పుడు హాయి ఉండాలి. అసలు స్వరూపం దుఃఖమైతే ఎప్పుడు దుఃఖం ఉండాలి. ఈ మనస్సు ఇది అని తెలుసుకోలేకపోతున్నావు. కానీ అన్నిటికంటే సూక్ష్మం ఏదైంది చెప్పండి? ఆకాశం కంటే సూక్ష్మమైంది మనస్సు. మనస్సు కంటే సూక్ష్మమైనది ఏది అన్నాడు. మనస్సు కూడా సుఖము దుఃఖము అనుభవించిన ఇది మంచిది, ఇది చెడ్డది అని వస్తువుని నిర్దేశించి మనకు ఒక జ్ఞానం ఇచ్చేది ఒకటి ఉంది. దాన్ని బుద్ధి అంటారు. బుద్ధి చెప్పిన దాన్ని బట్టే మనస్సు సుఖదుఖాలు తీసుకుంటుంది. కానీ మనస్సు కంటే గొప్పదేది? బుద్ధి. మనస్సో మహతీ బుద్ధి. పంచభూతాల కంటే మనస్సు సూక్ష్మమైనది, దానికంటే మహతః గొప్పది బుద్ధి. బుద్ధి కంటే గొప్పదేది? బుద్ధి కంటే గొప్పది ఏమిటో చెప్పగలరా? బుద్ధి దాకా తేవడమే చాలా కష్టమైంది. ఎందుకు? కనబడని బుద్ధి దాకా వచ్చింది. బుద్ధి కనబడుతుందా? పిల్లల్ని అడగాలి ప్రశ్న. బుద్ధి కనబడుతుందా? కనబడుతుందండి. అయితే లేదంటారా? బుద్ధుని వాడెవడు లేదంటాడు. ఉంది అది బుద్ధి. అంటే కనబడిన బుద్ధిని ఒప్పుకున్నాం, కనబడిన మనస్సును ఒప్పుకున్నాం. అసలు కనబడిన ఆకాశాన్ని ఒప్పుకున్నారు. ఆకాశం తర్వాత మనస్సు, మనస్సు తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత ఏది? ఏం ఆలోచించారో చూడండి భారతీయ ఋషులు. అందుకే భారతీయ ఋషుల ఆలోచన ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. తత్వశాస్త్రం అంటే భారతీయులదే. అదే మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే గొప్పదేదో చెప్తున్నాడు. బుద్ధే కాలో మహాన్. బుద్ధి కంటే సూక్ష్మమైనది కాలం. ఎందుకంటే ఒక టైం అది ఎలా ఉంటుందో చెప్పండి. వాచి చూడకండి, వాచి టైం కాదు, మీరు ఏర్పరచుకున్న గంటలు బట్టి ఒక సూచిక. కాలానికి ఇది స్వరూపం ఉందా? అలాగని కాలం లేదని వాడేని అడగలడా? మరి కాలాన్ని ఎలా పోల్చగలరు? మార్పు బట్టి కాలం తెలుస్తుంది. కాలం పరిణామం, మార్పు బట్టి కాలం తెలుస్తుంది. కానీ కాలం అసలు స్వరూపం ఎవరూ చెప్పలేరు ఇక్కడ. కానీ బుద్ధి కంటే గొప్పదేది? కాలం. ఇంతవరకు వచ్చారు. అందుకే సృష్టి అంతా కాలం కంట్రోల్లో ఉంది. ఏది ఎంతవరకు అని నిర్దేశించేది కాలం. కాలం గురించి తెలుసుకోండి. ఏది ఎంతవరకు నిర్దేశిస్తుంది? కాలము. మనం కాదు కదా.
అందుకే కాలం కర్మఫలప్రదాయిని అన్నారు. ఇదివరకుడు చేసిన కర్మలకి తగ్గ ఫలం కాలం ఇస్తుంది. ఎప్పుడో మనకు తెలియకుండా ఒక పండు నేలపై పడేసాం, ఎప్పుడో అది వృక్ష రూపంలో బయటకు వచ్చింది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలుసా? కనుక పడేసిన విత్తనము కొంతకాలానికి వృక్షమైంది, కొంత కాలానికి వృక్షమైంది. అది ఎప్పుడు వృక్షం అవ్వాలో ఎవరికి తెలుసు? కాలం. అందుకే భగవంతుడు కాలస్వరూపుడై ప్రపంచాన్ని నడుపుతుంటాడు. పంచభూతాల్లో ఆయనే ఉన్నాడు. పంచభూతాల్లో భూమి కంటే, నీరు కంటే, అగ్ని కంటే, వాయువు కంటే, ఆకాశం కంటే, మనస్సు కంటే, బుద్ధి కంటే, కాలం కంటే పైన ఆయన ఉన్నాడు. ఉంటూ వీటన్నిటికీ శక్తినిస్తున్నాడు భగవానుడు. కనుక పంచభూతాలు ఎవరి వల్ల పనిచేస్తున్నాయి, మనోబుద్ధులు ఎవరి వల్ల పనిచేస్తున్నాయి, కాలం ఎవరి వల్ల పనిచేస్తుందో వాడిని పరమాత్మ అంటారు. ఇది పరమాత్మ అంటే నిర్వచనం. ఆయన ఎక్కడున్నాడు? మళ్ళీ ప్రశ్న పట్టుకోవాలి, ఆలోచించాలి. వీటన్నిట్లో ఆయన ఉన్నాడు, వీటి మించిపోయి ఆయన ఉన్నాడు. ఎందుకంటే పంచభూతాలు ఆకాశం గొప్పదని వచ్చి, ఆకాశం కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే కాలము, కాలము కంటే ఎవడు గొప్పో వాడిని భగవంతుడు, పరమాత్మ, పరమేశ్వరుడు అంటారు. కనుక ఎవడు భగవంతుడు తెలిసిపోయింది కదా. అయితే ఇందులో గొప్పదనుకున్న కాలం, మనస్సే కనబడదు. వీటికంటే గొప్పవాడైన భగవంతుడు ఎలా కనబడతాడు పరమాత్మ? వీటిని పట్టుకోవడమే కష్టం, ఆయన పట్టుకోవడం మరీ కష్టం. కానీ అత్యంత సూక్ష్మం ఎవడు? భగవంతుడు, పరమాత్మ. ఆ అత్యంత సూక్ష్మం ఒక్కడి తెలిసిపోతే ఆయన్ని మించి మనకు గొప్పది లేదు. అక్కడికి వెళ్తే అల్టిమేట్ అది. కనుకనే పంచభూతాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే కాలం, కాలం కంటే ఎవడున్నాడో వాణ్ణి మించి మరొకటి లేదు. వాణ్ణి పరమాత్మ అంటారు, భగవంతుడు అంటారు. సృష్టిలో భగవంతుడనే దానికి ఇంత చక్కని, ఇంత అందమైన, ఇంత స్పష్టమైన నిర్వచనం ఇచ్చినది కేవలం సనాతన హిందూ ధర్మం మాత్రమే. తెలుసుకోండి. అవునో కదో మీరు ఆలోచించి చెప్పండి. ఇంత జ్ఞానం అండి. అంటే హిందూ మతం అంటేనే జ్ఞానమతం, ఇది తెలుస్తున్నది. కానీ ఎవరైతే కాలం కంటే అతీతంగా ఉన్నారో, కాలో మహాన్ స్మృత కాలాత్ స భగవాన్ విష్ణు. కాలం కంటే ఉత్కృష్టమైన వాడవుడు భగవానుడైన విష్ణువు, నారాయణుడు. ఆ నారాయణుడు విష్ణువు. విష్ణువు అని ఎందుకు పేరు చెప్పారో తెలుసా? ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు చెప్పినవన్నీ మనకు తెలిసినవే కదా. భూమి నుంచి కాలం వరకు మనకు అన్నీ తెలుసు. ఇవన్నీ పనిచేస్తున్నాయంటే ఎవడి వల్ల పనిచేస్తున్నాయి? ఇప్పుడు మీకు ఫ్యాను, లైటు అన్నీ పెట్టారు, ఇందులో వ్యాపించిపోయి ఒకటి ఉంది, అది దీనికంటే గొప్పది అది కదా. ఆ భగవానుడు కాలం కంటే పైన ఉన్నప్పటికీ కాలం మొదలుకుని భూమి వరకు అన్నిటి ఆయనే వ్యాపించిపోయి నడిపిస్తున్నాడు. వీటిలో వ్యాపించిపోయాడు ఆయన. ఆయన వ్యాపించడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. కనుక ఎవడి వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి వాడిని తెలుసుకోవాలని మనం ప్రయత్నించాలి ఇక్కడ. కనుక మనకున్న బుద్ధి ఆయన తెలుసుకునే విషయంలో ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం పేరు ఆధ్యాత్మిక సాధన. ఆయన్ని పట్టుకుంటే అదే భక్తి, ఆయనతో ఐక్యమైతే అదే ముక్తి. ఇది పద్ధతి ఇక్కడ. అందుకే మానవుడైన వాడు ఈ పంచభూత రూపమైన శరీరంలో ఉంటూ ఈ శరీరాన్ని అర్థం చేసుకొని, పంచభూతాత్మకమైన ఈ శరీరంలో మనస్సు, బుద్ధి, కాలం, మన శరీరంలో టైం ఫిక్స్ అయి ఉంటుంది తెలుసా. క్లాక్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కొందరు ఒక ఫ్యాన్ ఎంతవరకు తిప్పాలో టైమర్ పెట్టేసుకుంటారు. అలాగే ఏసీ ఎంతవరకు పనిచేయాలో టైమర్ పెట్టేసుకుంటారు. అలాగే ఒక టైమర్ ఉంది మనకి. ఈ శరీరం ఎప్పుడు ఏ మార్పు పొందాలి, ఎప్పుడు పోవాలో ఒక టైమర్ లోపల ఉంది. అదే కాలం. ఆ కాలం బట్టి కర్మఫలం వస్తూ ఉంటుంది మనకి. ఎలాగైతే పడేసిన విత్తనం బట్టి చెట్టు వస్తుందో, ఇదివరకు చేసిన కర్మలు బట్టి ఆ ఫలాలు శరీరంలోకి వస్తూ ఉంటాయి. వీటినే సుఖదుఖాల రూపంలో అనుభవిస్తుంటాం. కానీ సుఖదుఖాల రూపంలో అనుభవించడానికి పంచభూతాత్మక శరీరం అనుభవం కోసం పనికొచ్చింది. కానీ వీటన్నిటికీ వెలుగిస్తూ చైతన్యమిస్తూ ఎవడున్నాడో వాడిని విష్ణువు అన్నారు. అతడు ఎక్కడో లేడు, వీటిలో వ్యాపించి ఉన్నాడు, వీటికి అంటకుండా ఉన్నాడు. అది గొప్పతనం. ఎందుకంటే భూమి మారినా, నీరు మారినా ఆయన మారడు. అగ్ని ఆయన వల్ల వెలుగుతుంది, ఆయన వల్ల కాల్చే శక్తి దానికి వచ్చింది. కానీ అగ్ని ఆయన్ని కాల్చలేదు. ఆయన వల్ల నీరుంది, నీరు ఆయన్ని తడపలేదు. తెలుసుకోండి ఇక్కడ. కనుక నీరులో ఆయన ఉండడం వల్ల నీరు పనిచేస్తున్నా నీరు ఆయన్ని తడపలేదు. ఆయన ఉండడం వల్ల అగ్ని తగలబెట్టే శక్తి ఉన్నా ఆయన అగ్ని తగలబెట్టలేదు. బురద ఆయన్ని అంటదు. భూమిలో ఆయన ఉన్న బురద ఆయన్ని అంటదు. ఆయన లేకపోతే ఇవేవీ లేవు, ఆయనకు ఇవేవీ లేవు. నేను తెలుగులోనే చెప్పానండి ఇక్కడ. ఆయన ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి, ఆయనకి ఇవేవీ లేవు. కనుక నిర్వికారుడు. నిర్వికారుడైన పరమాత్మ నువ్వు పొందేవనుకో, అప్పుడు ఈ శరీరాలని వీటిని దాటి వెళ్ళిపోతావు. మళ్ళీ కాలంలో పడవు, మరి జన్మల్లో పడవు. కనుక ఆ విష్ణువు మీదే బుద్ధి పెట్టి విష్ణు చింతన చెయ్యు. ఇది ప్రధానం. కనుక మానవుడైన వాడు
ఎవరి వల్ల ఈ విశ్వమంతా నిండి ఉన్నదో, ఎవరి వల్ల విశ్వమంతా వ్యాపించబడి ఉన్నదో ఆ వ్యాపించిన వాడిని పట్టుకోవాలి. ఇక్కడ దేని యందు వ్యాపించాడో వాటిని కాకుండా వ్యాపించిన వాడి గురించి ఆలోచించాలి, వాడి గురించి తెలుసుకోవాలి, అది మననం చేయాలి. వాడికే ఆత్మ అని పేరు. అన్నిట్లో ఉంటూ ప్రతివాడిలో ఆత్మరూపంగా ఉన్నది అదే. ఆ మాట ఆయనే చెప్పాడు కృష్ణ రూపంలో. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ. అద్భుతమైన మాట అండి భగవద్గీతలో. భగవంతుడి గురించి స్పష్టంగా స్వామి చెప్పుకున్నాడు. అహం ఆత్మ గుడాకేశ. గుడాకేశ అర్జునుడికి సంబోధన. అహం ఆత్మా గుడాకేశ సర్వభూత ఆశయ స్థిత. అందరిలో నేనే ఉంటూ ప్రతి వాళ్ళని నడుపుతూ ఉన్నాను. ఆది మధ్య అంతములందు నేను ఉన్నాను. నాకు ఆది మధ్య అంతములు లేవన్నాడు. సృష్టిని ఆయనే ఆరంభించాడు, అది ఆది. సృష్టి కొనసాగిస్తున్నాడు మధ్యం. ఎప్పుడో పూర్తి చేశాడు అంతం. దేనికి ఆది మధ్యాంతాలు? సృష్టికి. ఆయనకి లేవు, సృష్టి చేసిన వాడికి లేవు. కానీ ఎవడికి ఆది మధ్యాంతాలు లేవో వాడినే చింతన చేస్తూ ఉంటే నువ్వు వాడితో ఐక్యమయ్యి ఆది మధ్యాంతములని స్థితిని పొందుతావు. దాని పేరు మోక్షం సుమా అని చెప్తూ, ధరణి మొదలైన పంచభూతముల కంటే మనసు కంటెను బుద్ధి కంటెను మహత్తరంబు కాలంబు కాలతత్వంబు మిగిలియుండు విభుడు ఈ జగంబులకు వడయడు అతడు అని తెలుగులో తిక్కన గారు చెప్తున్నారు. ఎవరినైతే విష్ణు అన్నారో ఆ విష్ణు వీటికి నిజమైన నాయకుడు. ఎప్పుడైనా ఒకటి శాసించాలంటే దానికంటే నువ్వు పైన ఉండాలి కదా. కనుక కాలం కంటే పైన ఉన్నాడు ఆయన. అందుకే త్యాగరాజస్వామి తన కీర్తనలో కాలాతీత విఖ్యాత సామజవరగమన అని చెప్పారండి మహానుభావుడు. ఆయన జ్ఞాని గనక ఒక్క మాటలో అంత తగ్గ చెప్పాడు. ఆదియు మధ్యమునంతము ఆ దేవేశునకు లేదు. దీన్ని విష్ణు జ్ఞానం అంటారు. ఇదే విష్ణు జ్ఞానం, ఇదే ఆత్మజ్ఞానం, ఇదే బ్రహ్మజ్ఞానం, ఇదే శివజ్ఞానం. ఇదొక్కటి లభిస్తే చాలు ముక్తి లభిస్తుంది. జ్ఞానానికి ఇన్ని పేర్లు పెట్టాను కానీ ఇవన్నీ పరమాత్మ పేర్లు. శివ, విష్ణు ఇన్ని ఒకే పరమాత్మ యొక్క పేరు. అది ఎప్పుడు శుద్ధంగా ఉంటుంది ఆత్మ. దానికి ఏ మాలిన్యం అంటదు. మనస్సుకు సుఖదుఖాలు ఉండొచ్చు కానీ ఆత్మకు రెండూ లేవు కదా, అది శుద్ధం. ఏది శుద్ధమో దానికి శివం అని పేరు, అది మంగళం. అది అంతా వ్యాపించింది కనుక విష్ణువు అని పేరు. అన్నీ దాని పేర్లే. కానీ శివ అన్న విష్ణు అన్న గొప్పది. దాన్ని మించింది మరొకటి లేదు కనుక బ్రహ్మ అని పేరు. బ్రహ్మ అంటే అన్నిటా ఉంటూ అన్నిటికంటే గొప్పగా ఉన్నదాన్ని బ్రహ్మం అంటారు. కానీ బ్రహ్మము అన్న శివ అన్న విష్ణువు అన్న ఒక్కటే. అది అందరిలో వ్యాపించి ఉన్నాడు వాడు. కానీ అందరిలో ఉన్నవాడిని పట్టుకోగలిగితే అంతటా వ్యాపించిన వాడు పట్టుకోలు. అందరిలో శరీరాలు వేరు, ఆత్మగా ఉన్నవాడు మాత్రం ఒక్కటే. ఎలా ఉంటాడంటే మణిమయములు కనకమయములు రజతమయములైన మృన్మయాధికములునైన పెక్కు పూసలందు త్రాడు ఉన్నట్లు భూతకోటియందు పురుషుడుండు. ఒకరు పూసలు తెచ్చుకున్నారు. ఆ పూసలు కొన్ని బంగారు పూసలు, కొన్ని వెండి పూసలు, కొన్ని మట్టి పూసలు, కొన్ని రత్నాల పూసలు, వీటన్నిటిని ఒక హారంలో కట్టారు. అప్పుడు మీరు చూస్తున్నప్పుడు వెండి బంగారం పూసలు కనబడుతున్నాయి కదా. దేనికది వేరువేరుగా కనబడుతున్నాయి. మట్టి పూసలు, బంగారు పూసలు, వెండి పూసలు, వజ్రాల పూసలు, ఇలా భాగాలు కనబడుతున్నాయి, పూసల్లో భాగాలు. కానీ వీటన్నిటిలో దారం ఒకటి ఉందే, అది మాత్రం ఒక్కటే కదా, తెలుసుకో. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. దారం కనబడుతుందా? ఆలోచించండి, ఎంత మంచి ఉపమానమో. హారంలో దారం కనబడుతుందా? పూసలే కనబడతాయి. అది చూడగానే మీకు తెలియాలి. కనబడకపోయినా దారం ఉంది అని తెలియాలి. కానీ కనబడకపోయినా హారంలో దారం ఉందని ఎలా ఒప్పుకుంటున్నామో, కనబడకపోయినా ప్రపంచంలో పరమాత్మ ఉన్నాడని తెలుసుకోవాలి. దారం అనే ఆధారం లేకపోతే హారం ఎలా లేదో, పరమాత్మ అనే ఆధారం లేకపోతే ప్రపంచం లేదు. కనుక భేదాలు పూసల్లోనే కానీ దారంలో లేదు కదా. కనుక అందరిలో ఆత్మగా శక్తిగా చైతన్య స్వరూపుడున్న పరమాత్మ యందు భేదము లేదు. ఆ పరమాత్మ ఏదో ఆ స్వరూపమే నా యొక్క అసలు స్వరూపం. నా యొక్క అంటే అందరి యొక్క అసలు స్వరూపం అది. మారిపోయే శరీరం కాదు. ఇవి కర్మల వల్ల వచ్చి పడ్డాయి, కర్మ. కనుక సుఖదుఖాలన్నీ కర్మల వల్ల వచ్చి వాటితో నేను వాడు సుఖపడ్డాను, దుఃఖపడ్డాను, ఈ పాపం చేసిన పుణ్యం చేసిన మళ్ళీ శరీరాల్లో పడుతున్నాం. మళ్ళీ శరీరాల్లో పడకూడదు అంటే శరీరాల్లో ఉంటూనే ఆధారంగా ఉన్న సచ్చిదానంద స్వరూపిన శుద్ధమైన బ్రహ్మమును తెలుసుకో. అది నువ్వని తెలుసుకో. అది వెంటనే చెప్పినంత మాత్రాన్ని తెలిసిపోదు కనుక నిరంతరం చింతన చేయి. ఆ చింతన ఎలా చేయాలంటే, మారిపోయే మనోబుద్ధులు నేను కాను, మారిపోయే శరీరము ఇంద్రియములు నేను కాను, మారకుండా లోపల చిదానంద రూప శివోహం శివోహం, ఈ జ్ఞానం కావాలయ్యా అన్నాడు. ఇదే బ్రహ్మజ్ఞానం. అది ఎలా వస్తుంది? అంత తేలిక కాదు. ముందు ఆత్మని
నువ్వు తెలుసుకోవాల్సింది ప్రపంచానంతని శాసించేది ఆత్మే గనక దాన్ని ఈశ్వరుడు అన్నారు. ఈశ్వరుడు అంటే శాసించువాడు అని. ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడని చెప్పలేం అని వేదం భలే చెప్పింది. పరమాత్మ గురించి చెప్తావంటే చెప్తానంది. ఏం చెప్తానంటే ఇలా ఉంటాడని చెప్పలేనని చెప్పిందండి ఇక్కడ. ఎలా చెప్పగలదు? పదార్థమైతే ఇలా ఉంటుందని చెప్పచ్చు, పరమార్థాన్ని ఎలా చెప్తావు నువ్వు? చెప్పలేవు. అది సాధన చేసి అనుభవానికి తెచ్చుకోవాల్సిందే. సాధన చేయగా క్రమంగా లభిస్తుంది. దానికి సాధనగా ఈ శరీరము నిజంగా చైతన్యం కాదు, దీని చైతన్యం ఇస్తూ ఒకడున్నాడు. అలా మనోబుద్ధులు కూడాను ఈ బల్బులు లాంటివి కరెంటు వల్ల వెలుగుతాయి. ఆ చైతన్య స్వరూపుడు లోపల కూడా ఉన్నాడు. అదే నా స్వరూపమని చింతన చేయాలి. ఆ చేసేటప్పుడు మొదటి స్టెప్ ఏమిటంటే, ఇలా అందరిలో ఆత్మగా వ్యాపించేవని వాడెవడో వాడిని విష్ణువనో శివుడనో ప్రేమగా కొలుచుకో, భక్తిగా కొలుచుకో. అయితే రూపం లేదు ఆత్మకి. నీకు రూపం లేకపోతే నువ్వు పట్టుకోలేవు గనక రూపం లేని పరమాత్ముడు దివ్యమంగళ విగ్రహం ధరించి విష్ణు రూప, శివరూప, రామరూప, కృష్ణ రూపాలతో ఉన్నాడు. అతన్నే ఆత్మగా ఈశ్వరుడిగా ఉపాసన చెయ్యు. క్రమంగా ఏమవుతుందంటే ఈ రూపాలకు అతీతమైనటువంటి ఆయన తత్వం, ఆయన దయ వల్ల నీకు తెలిసి ఆయనతో ఐక్యమవుతావు. ఇది విధానం. కనుక ఆయన ఒక సగుణ బ్రహ్మముగా, అంటే బ్రహ్మమని చెప్పేమే దాని రూపముతో మనం అనుగ్రహించుతున్న ఈశ్వరుడిని భావన చేసేటప్పుడు అది సగుణ బ్రహ్మ ఉపాసన అంటాం దాన్ని. క్రమక్రమంగా ఒక సగుణముగా సాకారముగా కనబడుతున్న బ్రహ్మము నిజానికి నిరాకారుడు, నిరంజనుడు అని తెలుసుకుని అది స్వస్వరూపమే అని తెలుసుకుంటే అది నిర్గుణ బ్రహ్మజ్ఞానము అంటారు. ఈ రెండు ముక్తికి హేతువులు. కనుక మొదట సగుణ బ్రహ్మముగానే ఆరాధిస్తాం. విష్ణువు అనగానే మన చతుర్భుజాలు, శంఖచక్ర గదాపద్మములు ధరించిన రూపమే కనబడుతుంది. రాముడు అనగానే ధనస్సు పట్టుకున్నవాడు కనబడతాడు. కృష్ణుడు అనగానే వేణువు ధరించో రథం నడుపుతో కనబడుతుంటాడు. ఇవి మంచిదే, ఎందుకంటే ఆ పరమాత్మే లోకాన్ని అనుగ్రహించడం కోసం దివ్యమంగళ విగ్రహం స్వీకరించాడు. ఆయనకి శరీరం ఉంది, నాకు శరీరం ఉందంటే తప్పు నాయన అన్నాడు. ఇక్కడ మన శరీరాల కర్మ కొద్దీ వచ్చి పడ్డాయి. భగవంతుడి శరీరం లీలతో తాను తెచ్చుకున్నాడు. ఇది తేడా. మనకు వచ్చి పడ్డాయి, ఆయన తెచ్చుకున్నాడు. ఇది తేడా అండి. ఇక్కడ తెచ్చుకున్నాడు అంటే ఎలాగంటే ఆయన రూపంలో ఉన్నట్టు కనబడతా కానీ రూపంలో ఉండడు. ఎలా కనబడ్డాడండి? రూపంలో లేనివాడు రూపంలో ఉన్నట్టు ఎలా కనబడ్డాడంటే దాన్ని మాయ అంటారు నాయన అన్నాడు. ఇక్కడ ఆయన దగ్గరకు శక్తి ఉంది, మాయ. ఆయనే చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్తూనే అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా. నాకు పుట్టుక మరణం లేదు, అవ్యయుణ్ణి, పెరుగుదల తరుగుదల రెండూ లేదు. చిన్నప్పుడు ఇలా ఉన్నాడు, పెద్దప్పుడు ఇలా ఉన్నాడు, నాకు రెండూ లేవు. కానీ నా మాయాశక్తిని అధీనం చేసుకుని అలా ఉన్నట్టు నేను అవతరిస్తాను అన్నాడు. అంటే పుట్టినట్టు ఉంటాడు కానీ పుట్టడు, పెరిగినట్టు కనబడతాడు కానీ పెరగడు. అందుకే మనకి ఆయనకి తేడా ఏంటంటే ఆయన జన్మల్ని లీలా జన్మలు అంటారు, మనం కర్మ జన్మలు అంటారు. ఆయన అవతారాలు అంటారు, మనకు పుట్టుకలు అంటారు. అంతేగాని ఫలానా తిథి నాడు ఫలానా డేట్ నాడు అవతరించానని చెప్పుకుంటామండి. మనం పుట్టానని చెప్తాం. మన బర్త్ డేటే, అవతారం డేట్ కాదు. మనం పుట్టిన వాళ్ళమే కానీ అవతరించిన వాళ్ళం కాదు. ఆయన అవతరిస్తాడు అంటే ఇవేవి లేకపోయినా వస్తాడట. ఎలా వస్తాడంటే రెండిటికి తేడా, జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏంటో చెప్తున్నాడు. పరమార్థంలో తేడా లేదు కానీ వ్యవహారంలో తేడా ఉంది. ఏమిటా తేడా అంటే మాయకి లొంగిపోయేవాడు జీవుడు, మాయను లొంగ తీసుకున్నవాడు ఈశ్వరుడు. ఇది తేడా. ఆయన చేతిలో మాయ ఉంటుందండి. మాయకి ఆవలాయన, మాయకి ఈవల మనం. అందుకు మాయను దాటి వెళ్ళాలి అంటే ఆవలు ఉన్నవాడిని పిలవాలి, మన వల్ల కాదు. ఆయనే దాటిస్తాడు. ఎందుకంటే మనంతట మనం మాయని దాటలేము. ఆయన్ని పట్టుకోవాలి. ఎవరిని? పరమాత్మను పట్టుకోవాలి. అందుకే పరమాత్మ అంటే ఏంటో చెప్పాడు. ఇంతవరకు ఆయన పట్టుకోవాలి, తెలిస్తే కదా పట్టుకుంటారు. ఆయన ఎన్నిటికి అతీతంగా ఉన్నాడు. పంచభూతాలకి, మనస్సుకి, బుద్ధికి, కాలానికి అతీతంగా ఉన్న శుద్ధమైన పరమాత్మను అర్థం చేసుకుని ఆయన్ని పట్టుకోవడం అంటే అర్థం ఏంటండి? మళ్ళీ పట్టుకో అంటే పదార్థం అయితే పట్టుకోవడం అవుతుంది. పదార్థం కాదు కదా. చింతన చెయ్యి, ఆలోచన చెయ్యి, అదే పట్టుకోవడం, అదే విచారణ చెయ్యి. ఆయన స్వరూపం గురించి ఆలోచించు, అది విచారణ, అది పట్టుకొనుట. ఆయన పట్టుకున్నవనికి దాటేస్తాం. అందుకే మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నన్ను పట్టుకున్నవాడు ఈ మాయని దాటేస్తాడు. మాయలో ఉంటే పుట్టడం, చావడం, పుట్టడం. ఇందులో ఇది దుఃఖంగా ఉందని అది వదిలేసి ఇంకేదో సుఖం వస్తుందని అదుగ మాయ. ఏవేనో దుఃఖాలు తెలుసుకో. కానీ తెలివైన వాడు ఇంకా వీటి జోలికి వెళ్లకుండా ఆ పరమాత్మను పట్టుకుని ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం పేరు ఆధ్యాత్మిక సాధన అంటారు. కానీ ఎలా ఉన్నాడు స్వామి? పూసల్లో దారంలో ఉన్నాడయ్యా అన్నాడు. ఈ మాట భగవద్గీతలో చెప్పాడు. నిన్నెవరో ప్రవచనానికి వచ్చి ఇదే ప్రవచనమో తెలియదు దానికి అప్పుడే వచ్చారట. నేను వెళ్ళగానే నన్ను కలిసి అంటున్నారు, నేను భగవద్గీత బాగా చదువుతానండి, అదే మీరు అక్కడ చెప్తున్నారండి అన్నాను.
నేను చెప్పింది భీష్ముడి బోధ, కానీ భగవద్గీత శ్లోకాలు వస్తున్నాయి. అంటే భీష్ముడు చెప్పినా కృష్ణుడు చెప్పినా జ్ఞానం ఒక్కటే, ఇది తెలుసుకుంటున్నాం. అందుకే భగవద్గీతలో ఉన్న విషయాలు కూడా కలుపుతున్నాం. అంటే భీష్ముడు చెప్తున్నాడని పేరు పెట్టి భగవద్గీత చెప్పేసుకుంటున్నాం మనం. అయితే భగవద్గీత నేరుగా కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఇక్కడ కృష్ణుడు భీష్ముడికి తెలివి ఇచ్చి భీష్ముడి ద్వారా చెప్పిస్తున్నాడు. ఇక్కడి నుంచి వచ్చేది ఆయన తెలివితేటలే. ఇదంతా అది భగవద్గీత అయితే ఇది భాగవత గీత, ఇది భీష్మ గీత. భాగవతోత్తముడైన భీష్ముడు భగవద్వచనంలో చెప్తున్నాడు. అందుకే పూసల్లో దారంలో ఉన్నవాడు పరమాత్మ, ఆయన విష్ణువు. ఆయనకి ఆది మధ్యము అంతము ఆ దేవేశునకు లేవు, ఆయనకి ఆది మధ్యాంతములు లేవు. అవ్యయుడు, అవ్యయుడు అంటే తరుగుదల పెరుగుదల లేదు. పూర్ణత్వం పెరుగుతుందో తరుగుతుందా అండి? రెండూ లేవు దానికి. పైగా దాని నుంచే వేదములకు నానావిధ వాదములకు చేరుగడ భవక్షేపి నృపా. ఈ వేదములు, దాన్ని అనుసరించిన శాస్త్రాలు ఆయన్ని చెప్పడానికే వచ్చాయి. వేదములు ఎందుకు వచ్చాయంటే భగవంతుడిని, పరమాత్మ అంటే ఏమిటో చెప్పడానికి వచ్చాయి. ఆ పరమాత్మని చేరుకునే మార్గాలు మనకు బోధించడానికి వచ్చాయి. వేదములు రెండింటి కోసం వచ్చాయి. పరమాత్మ అంటే ఏమిటో చెప్తుంది, అది పొందడానికి మనం ఎలా ఉండాలో చెప్తుంది. ఎలా ఉండాలో చెప్పిన దానికి ధర్మం అంటారు, జ్ఞానశాస్త్రం అంటారు. ఎవడో తెలుసుకోవడానికి పూర్తి జ్ఞానము అని అంటారు. అది వేదంలో రెండు ఉంటాయి, కర్మకాండ జ్ఞానకాండ. కర్మకాండ నువ్వు ఎలా ఉండాలో చెప్తుంది, జ్ఞానకాండ పరమాత్మ ఎలా ఉంటాడో చెప్తుంది. అది ఇక్కడ నువ్వెలా ఉండాలో చెప్తే జ్ఞానము, పరమాత్మ ఎలా ఉంటాడో చెప్తే జ్ఞానము. మొదటిది ధర్మము, రెండవది జ్ఞానము. ఈ రెండు ఉండాలి లేదా? ధర్మం ఆచరించడానికి, జ్ఞానం పరమాత్మ తెలుసుకోవడానికి. ఈ రెండు కలిస్తేనే పూర్తి జీవితం. ఇప్పుడు మనం ధర్మాలు చెప్పుకున్నాం, జ్ఞానంలోకి వచ్చేసాం. భగవంతుడు అంటే ఏంటో చెప్తున్నాడు. ఇలా అన్నిట్లో ఉంటాడు, దేనికి అంటాడు, అన్నిటికంటే గొప్పవాడు ఆయన భగవంతుడు. ఆయన దేశకాల వస్తు పరిమితులు లేవు. దేశకాల వస్తు పరిమితులు అంటే తెలుసా? పరిమితులు అంటే లిమిటేషన్స్. దేశ పరిమితి, దేశ పరిమితి అంటే స్పేస్. ఒక వస్తువు పెట్టామంటే ఎంత మేర ఉందో చెప్పుకుంటాం, అంతే కదా, అది స్పేస్. అలా మనకి స్పేస్ లిమిటేషన్ ఉంది. ఇక్కడ ఉన్నామంటే అక్కడ లేం కదా, అది స్పేస్. రెండు టైం, ఇప్పుడుంటే తర్వాత ఉండదు. ఆఫ్టర్ 8:30 ప్రవచనం ఉండదు, ఇప్పుడు ఉంది అంతే. ఇది టైం లిమిటేషన్. తర్వాత వస్తు పరిమితి, ప్రతి వస్తువుకి కొలతలు ఉంటాయి. అన్ని కొలత కందేవే, ఆయన కొలత కందడు. దీన్ని మేము లలితా శాస్త్రంలో దేశకాల పరిచ్ఛిన్న అని చదువుతున్నారు. అక్కడున్న ఇక్కడున్న తత్వం ఒకటే. అక్కడ అమ్మవారు అన్నాం, ఇక్కడ విష్ణువు అన్నాం, మరొక తోడు శివుడు అంటాం. ఈ తెలివి ఒక్కటి ఉంటే శివుడా విష్ణువు అని కొట్టుకో, ఉన్నదంతా పరతత్వమే. ఆ పరతత్వం గురించి చెప్తున్నాడు. అది అంతటా వ్యాపించింది కనుక విష్ణువు, అది శుద్ధమైనది కనుక శివము, అది శక్తివంతమైనది కనుక అమ్మవారు. అంతే, అన్నీ ఒక్కటే. ఒక్క ఎరుకుంటే చాలండి. ఈ విధమైన అక్షరుడైనటువంటి విష్ణువుని తెలుసుకో అన్నాడు. విష్ణు చింతన తెలుసు. అక్షరుడు అంటే నాసరహితుడు, క్షరము కానివాడు అని విష్ణువుని గ్రహించాలి అని చెప్పగానే ఆ విష్ణువు అక్కడే నిలబడి వింటున్నాడు. ఇదంతా రూపం ధరించి. ఎవరైనా కృష్ణుడి దగ్గర ఉన్నాడు ఇదంతా చెప్తున్నప్పుడు. ధర్మరాజుకు ఒక్కసారి కళ్ళు నీళ్లు తిరిగాయి. అలాంటి విష్ణువు అందరికంటే అతీతమైన వాడు లోకంలో అధర్మాన్ని నిగ్రహించి ధర్మాన్ని రక్షించడం కోసం రూపం లేని విష్ణువు రూపం స్వీకరించి వచ్చాడు. యశోది అంటే చిన్నపిల్లాడిగా పెరిగాడు. దాని తర్వాత క్రమంగా మధురకు వచ్చాడు. వచ్చి కంసుడిని సంహరించి దేవకీ వసుదేవుల చెరవిడిపించి మధురికి ఉగ్రసేనుని రాజుని చేసి తాను రక్షణ కల్పించాడు మధురిని. ఆ తర్వాత ద్వారకానగర నిర్మాణం చేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఉంటూ పాండవ బంధువయి ఎంత కథ నడిపాడండి భగవానుడు. ఎంత కథ నడిపేంటే కురుక్షేత్ర సంగ్రామం కూడా చేసి ఇక్కడ భీష్ముడి దగ్గర నిలబడున్నాడు. ఇప్పుడు ఇన్ని చేసిన మహానుభావుడు. వెంటనే ధర్మరాజుకి ఈ స్వామి నాకు కనబడుతూ ఉన్నాడే, ఈయన అసలు స్వరూపం ఇంత గొప్పదా అని ఒక్కసారి కృష్ణుడికి నమస్కారం చేసుకున్నాడు. కృష్ణుడి యొక్క అసలు స్వరూపం అంత గొప్పది. ఎంత గొప్పది! భూమి కంటే, నీరు కంటే, అగ్ని కంటే, వాయువు కంటే, ఆకాశము కంటే, మనస్సు కంటే, బుద్ధి కంటే, కాలము కంటే ఎవడు గొప్పవాడో, ఎవడు వీటిలన్నిట్లో ఉంటూ వీటికంటే గొప్పగా ఉన్నాడో ఆ నారాయణుడు, ఆ విష్ణువు, అందరిలో ఆత్మగా ఉన్నటువంటి వాడు లీలగా ఒక రూపం ధరించి జగత్ అనుగ్రహించడానికి వచ్చాడు కదా అని ఆ కృష్ణుని చూసి ఒక్కసారి నమస్కారం చేసి భీష్ముడితో అంటున్నాడు, తాత నా కృష్ణుని గురించి వినాలనుంది చెప్తావా అన్నాడు. అప్పుడు భీష్ముడు అంటున్నాడు, ఆయన గురించి చెప్పాలి అంటే ఆయువులు సరిపోవు నాయనా, అంత అనంతుడు ఆయన. ఒక్కటే చెప్తాను, ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో మిగిలి ఉంటుంది. ఒక్కటి చెప్పచ్చు, ఆయన గురించి పూర్తిగా తెలుసుకోలేని దాని గురించి తెలుసుకోవడం ఎందుకంటే ఆయన చింతన మనస్సులో ఉండాలి కనుక నిరంతరం ఆయన గురించే వింటూ ఉండాలి, ఆయన గురించి అంటూ ఉండాలి, ఆయన గురించి అనుకుంటూ ఉండాలి. 3 వింటూ ఉండాలి, అంటూ ఉండాలి, అనుకుంటూ ఉండాలి అన్నాడు ఇక్కడ. అంటే
వినడం అంటే చెవులతో, అనడం అంటే నోటితో, అనుకోవడం అంటే మనస్సుతో. ఈ మూడు చేయి చాలు. అదొక్కటే చేయి, ఇంకేం అక్కర్లేదు. కనుక అశాశ్వతమిది అశాశ్వతమిది అని ఒక్కొక్క వస్తువు గురించి మాట్లాడామనుకోండి, అశాశ్వతాన్ని నువ్వు చింతన చేస్తున్నావు, అవునా లేదా? ఏది వదిలించుకోవాలో దాని గురించి ఆలోచించడం ఎందుకు, ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకో, అప్పుడు ఇది వదిలిపోతుంది, అంతే తెలుసుకో. ఇది చాలా అవసరం. పట్టుకోవాల్సింది ఎవరిని? పరమాత్మని. ఆ విష్ణువుని పట్టుకోవడానికి ఆయన అవతరించి చేసిన లీలలు ఉన్నాయి, ముందు అవి విను, ఆయన రూపవర్ణని విను, వాటితో మనస్సు ఆనందించు. అదే భక్తి అంటారు. క్రమక్రమంగా ఆయన అసలు స్వరూపం ఏంటో తెలుసుకో, దానితో ఐక్యమైపో. ఇదే సాధన. అలాంటి కృష్ణ పరమాత్మ గురించి ఇక్కడ వివరిస్తూ, ఈ భగవానుడు కృష్ణుడు ప్రభవిష్ణుండగ విష్ణుండు అనిల అగ్నితోయ వియదిలల క్రియా నిష్ణాతత్వ వినోదన తృష్ణం కల్పించే తనదు దివ్య విభూతిన్. ఈ కృష్ణుడే విష్ణువు. ఈయన కృష్ణుడు అని పేరు ఎందుకు వచ్చింది? ఇక్కడ భగవన్నామ నిర్వచనం అని కొన్ని వస్తాయి. ఒక పేరుకు ఒక అర్థం ఉంటుంది. ఆ పేరుకు మీకు అర్థం తెలిస్తే ఇందాక చెప్పిన పరమాత్మ వైపే అర్థం వెళ్ళిపోతుంది. ఎందుకంటే శివుడు విష్ణువు అని ఒకే పరమాత్మ పేరులో అర్థమైంది కదా. అర్థం తెలిస్తే కృష్ణుడు అంటే ఏమిటి? కృష్ణుడు అంటే నల్లగా ఉంటాడట కాదండి, ఈ అవతారంలో కనబడుతున్న. కానీ కృష్ణుడు అంటే అర్థం ఏమిటంటే కర్షతీతి కృష్ణ, దేన్నైనా తనలో లాక్కుంటాడు. ఆ లాగుకునే శక్తి ఆయనకుంది. ఈ జగత్తులో ఇన్ని ఉన్నాయంటే ఏదో ఒక పట్టు మీద ఉన్నాయి. గ్రహాలు నక్షత్రాలు వేటి ప్లేసుల్లో ఉన్నాయంటే ఎవరి వల్ల? అలాగే శరీరంలో ఏ ఇంద్రియం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది, ఎవరి వల్ల? ఆలోచించాలి. ఎవడు పట్టుకుంటే ఉంది ఇదంతా. ట్రైన్ నడుస్తుందంటే 2 పట్టాలు పట్టుకున్నాయి. కానీ ఈ ప్రపంచానంతటినీ అలా లాగి పట్టి నడిపే కర్షణ శక్తి పేరే కృష్ణ. కర్షణ శక్తి, ఆకర్షణ శక్తి అంటారు కదా. ఆకర్షణ శక్తి ఎక్కడ లేదు. జగత్తులో అంతటా వ్యాపించి కర్షణ శక్తితో పట్టాడు గనక వ్యాపించిన వాడు విష్ణువు, పట్టుకున్నవాడు కృష్ణుడు. ఇద్దరు వాళ్ళు. ఎవడు వ్యాపించాడు వాడే పట్టాడు గనక ఆయనే విష్ణువు, ఆయనే కృష్ణుడు. మరి ఎలా ఉన్నాడు? ఆయన నీలంగా ఉన్నాడు. విష్ణువు కూడా నీలంగా ఉంటాడు కదండి. నీలం ఏంటి అర్థం ఏమిటి? ఆకాశం ఎలా ఉంటుందండి? ఒకసారి పైకి చూసి చెప్తారా? ఇప్పుడు ఏం కనబడదులేండి. ఆకాశం ఎలా ఉంటుందండి చెప్పండి. ఎంతమంది గట్టిగా నీలంగా అంటే నేను సంతోషిస్తాను. ఎలా ఉంటుంది? అమ్మా, మా కృష్ణుడు ఎలా ఉంటాడు? నీలంగా ఉంటాడు. అయితే ఇక్కడ సైన్స్ చదువుకున్న వాళ్ళు అందరూ ఆకాశం నీలంగా ఉంటుందా? సైన్స్ ప్రకారం ఆకాశానికి ఏ రంగు లేదు, అది దూరంగా ఉంది కనుక నీలంగా కనబడింది. సముద్రపు నీళ్లు కూడా మంచి లోతైన సముద్రం, పసిఫిక్ లాంటివి చూస్తే నీలంగా ఉంటుంది నీరు. ఎందుకు చెప్పండి? నీళ్లు చూస్తే నీలంగా ఉండవు, చూడడానికి నీలంగా ఉంటుంది. ఎందువల్ల అంటే దేనికి స్పేస్ ఎక్కువ ఉంటుందో, స్కోప్ డెప్త్ ఎక్కువ ఉంటుందో, అంటే లోతు వైశాల్యం ఎక్కువ ఉంటే నీలంగా కనబడుతుంది దూరానికి. నిజానికి ఏమీ లేదు. అలాగే భగవంతుడంటే స్పేస్ కంటే స్పేస్, సర్వవ్యాపకుడు, లోతైన వాడు. అంత తేలిగ్గా అర్థం కాడు. ఆయనంత లోతు, ఆయనంత వ్యాపకత్వము ఇంకోడికి లేదు గనక ఏ రంగు లేనివాడే చూడ్డానికి నీలంగా కనబడతాడయ్యా. అది మా కృష్ణుడు, మా రాముడు. ఇప్పుడు తెలిసింది కదా ఎందుకు అలా కనబడతారో. అటువంటి ఆ కృష్ణుడు ఆ రూపంతో ఇక్కడ అవతరించి వచ్చాడు. ఈ అవతారంలో ఒకటే పని పెట్టుకున్నాడు, అందరినీ లోపలికి లాగేసుకుంటుంటాడు. కృష్ణుడిని చూస్తే అందరూ ఆకర్షింపబడ్డారు, అవునా లేదండి? ఆకర్షింపబడ్డారు. ఎవడికి చూసినా ఆకర్షణే. రామావతారం గోల కూడా అంతే. ఆ ఋషులు ఉంటారు, తపస్సు చేస్తుంటారు, రాముడు వచ్చినట్టు పరిగెడతారు అక్కడికి. దేవుడు అందరిని ఆకర్షిస్తాడు. ఆఖరికి విశ్వామిత్రుని వెంట యాగరక్షణకి వెళ్ళి యాగరక్షణ చేసి వచ్చేస్తూ ఉంటే ఆశ్రమంలో ఉన్న పక్షులు పశువులు కూడా ఆయన వెంట వచ్చేస్తున్నాయి. ఇక్కడ వాటిని ఆపడానికి విశ్వామిత్రుడికి చాలా కలిగింది. ఎందుకంటే విష్ణువు వెనకాల వచ్చేస్తున్నారు. మనుషులు ఆకర్షింపబడ్డారంటే అర్థం ఉంది, కానీ పశువులు పక్షులు కూడా వెళ్ళడం ఏంటండి అంటే వశిష్ఠుడు చెప్తాడు, రాముడు అయోధ్య దాటి వెళ్ళిపోతే అందరూ వెళ్ళిపోతారు కైకేయి, గుర్తుపెట్టుకో. వెళ్ళలేకుండా మిగిలిపోయేది ఏంటో తెలుసా? అయ్యో మాకు వెళ్ళలేని అశక్తత ఉందని చెట్లు మిగిలిపోతాయని చెప్పాడు. అంతే, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారట. చెట్లకు కూడా రాముడితో వెళ్ళిపోవాలనుంది కానీ వెళ్ళలేవు. అలా అందరినీ కర్షించగలిగే శక్తి పరమాత్మకు సహజంగా ఉందయ్యా. అందరినీ ఆకర్షించేవాడు పరమాత్మే. ఇది బాగా తెలుసుకో. అలాగా రామకృష్ణ మనసు ఒకసారి చెప్పేట, జీవుడు సహజంగా పరమాత్మే ఆకర్షింపబడతాడయ్యా. ఆయన పరమాత్మ అంటే అందరిని ఆకర్షిస్తాడంటే ఒక ఆయన లేచి మీరు ఎంతసేపు చెప్పారు కానీ నాకు ఏం ఆకర్షణ కలగలేదండి అన్నాడు. ఉంటారు అలాంటి శ్రోతలు కూడా, పరమహంసకే తప్పలేదు. అప్పుడు పరమహంస అన్నారు, నిజమేనయ్యా, జీవుడు సహజంగా ఈశ్వరుడి వైపు ఆకర్షింపబడతాడు, కానీ ఇది ఎలాంటిదంటే ఇనప ముక్క సోదంట్రాయిని సహజంగా ఆకర్షింపబడుతుంది.
కానీ ఇనపముక్క బురదలో మునిగిపోయిందనుకో సోదంట్రాయి వైపు ఆకర్షింపబడదు. అలాగే పాపంలో మునిగిపోయిన జీవుడు ఈశ్వరుడు వైపు ఆకర్షింపబడ్డపో వాడికి ఎంత చెప్పండి చెవిలో ఊది వాడు ఆకర్షింపబట్టు. మరి చెప్పారు చూసారా. కానీ కృష్ణుడు అంటేనే కర్షణ శక్తి కలవాడు కృష్ణుడు. ఆయన అవతరించకముందు కూడా ఆయన పేరుంది. ఆ పేరు అవతరించకముందు విష్ణువుకున్న పేరే కృష్ణ, అవతరించకముందు ఉన్న పేరే రామ, అవతరించిన తర్వాత ఋషుల చేత పేరు పెట్టించుకున్నాడు ఆయన. అంతే. ఆ మాటకు వస్తే అవతరించకముందు ఆయన లేడు, ఉన్నవాడు వచ్చాడు. ఆయన అవతరించక ముందున్నాడు, ఆయన పేర్లు అవతరించక ముందున్నాయి. మళ్ళీ ఆయన అవతరించాడు, ఆయన పేర్లు అవతరించాయి ఆయనతో. అందుకే ఆయన నామములు స్మరణ చెయ్యు అంటే ఆ నామాలకు అర్థం తెలుసుకుంటూ భావన చేస్తూ ఉంటే అవన్నీ పరమాత్మనే అర్థంలోకి వెళ్ళిపోతాయి. కానీ కృష్ణ అన్న విష్ణు అన్న ఒకటే. ఆ విష్ణువు జగత్తుని చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు తన నుంచి ఆకాశాది భూతములనట్టి సృజించి వాటి యందు తానే వ్యాపించి నడిపిస్తున్నాడు. కనుక పరమాత్మను చూడడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, అంతటా ఉన్నవాడే, హృదయంలో వెతుక్కో. ఇది చెప్తూ ఈ కృష్ణుని చూపించి అంటున్నాడు, తస్మాత్ వ్రజ హృషీకేశం కృష్ణం దేవకి నందనం ఏ త్వమారాధ్య గోవిందం గతాముక్తిం మహర్షయ. ఈ కృష్ణుని ఆరాధించే మహర్షులు కూడా ముక్తిని పొందారు. ఇతడు సామాన్యుడు అనుకోకు. దేవకీ నందనుడుగా వచ్చినంత మాత్రానైన దేవకీ నందనుడు మాత్రమే కాదు. ఏష కర్త వికర్తాత సర్వ కారణ కారణ. ఆయన కారణాలకు కూడా కారణమైన వాడు. ఆయన సృష్టిని చెయ్యగలడు, సృష్టిని నిర్మూలించగలడు. తెలుసుకో. బ్రహ్మాది దేవతలు కూడా ఆయన్నే నిరంతరం ఆశ్రయించి ఉన్నారు. అందుకే ఈ పంచభూతాలు కాలము వీటితో తిరిగేదాన్నే సంసారం అంటారు. దీని నుంచి దాటేయడాన్ని సంసారం నుంచి ముక్తి పొందడం అంటారు. సంసారం అంటే ఇదండి. ఎంతకాలం పంచభూతాల్లో కాలంలో మనోబుద్ధులు తిరుగుతుంటామో అంతకాలం సంసారంలో తిరుగుతున్నట్టే. దీని నుంచి బయటపడిపోతేనే మోక్షము. బయటపడాలంటే దీనికి బయట ఉన్నవాడిని పట్టుకో, వాడి దగ్గరికి వెళ్ళిపోతావు. వాడి దగ్గరికి వెళ్తే మోక్షం. కానీ సంసారం నుంచి బయటపడాలంటే సంసారాన్ని నిర్వహిస్తూ దానికి అతీతంగానే పరమాత్మను పట్టుకో. అందుకే మోక్షకాముడైన వాడు నిరంతరం పరమాత్మని చింతన చేయు. ఆ పరమాత్మని ఎలా ప్రార్థించాలో బోధిస్తున్నాడు. ఈ స్మరణ ఎప్పుడూ ఉండాలండి. భగవత్ స్మరణ అనేది ప్రవచనంతో మొదలై ప్రవచనం పూర్తవగానే పోవడం కాదు. నిరంతరం ప్రపంచాన్ని చూస్తున్నా స్మరణ వదలకు. ఇది చాలా ముఖ్యం. స్మరణ మనసుతో చేస్తాం. అందుకని ఏ పని చేస్తున్నా, ఏది చూస్తున్నా ఈ అంతటినీ నిండిపోయి వ్యాపించి నడిపించేటువంటి పరమాత్మని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకానికి మరొక పేరు స్మరణ. అది ఎప్పుడు ఉండాలి కనుక దానికి అనుస్మరణ అని పేరు పెట్టారు. అనుస్మరణ, అను అంటే ఎడతెగకుండా నిరంతరము, స్మృతి స్మరణ రెండు ఒకటే. అనుస్మరణ నిరంతర స్మరణ ఉండాలి. అంటూ నిరంతర స్మరణ ఎలా చేయాలి? నేను ఒక మంత్రం చెప్తాను, అది చేయన్నాడు. భగవంతుడి ప్రతి పేరు మంత్రమేనండి, గుర్తుపెట్టుకోండి. సాధన కోసం ఇప్పుడు చెప్తున్నాం. భగవన్ నామమే మంత్రం. కొందరికి గురువులు కొన్ని మంత్రాలు ఇస్తారు. ఆ మంత్రాలు కూడా అర్థం తెలుసుకుంటే పరమాత్మ వైపే వెళ్ళిపోతుంది. కానీ మనం ఎలా చూస్తామంటే మంత్రాలు రాగానే ఏమైనా పవర్స్ వస్తాయి. ఆ పవర్స్తో మరింత పేరు పొందొచ్చు. నిన్న కాక మొన్న గురువు దగ్గరికి వెళ్తాడు, ఇది మంత్రం తీసేసుకుంటాడు. మంత్ర జపం చేయగానే వాడికి కాలం కానీ వాడికి శిష్యులు తయారవుతారు. ఇంకింతంత బొట్లు, ఇంత తిలకాలు, జడలు బంధించుకోవడాలు, తిరుగుతుంటే అమ్మ గురువుగారు వచ్చాడు ప్రతి వాడు భయపడుతుంటే వీడు మురిసిపోవడాలు. ఇవి మోక్షానికి ఏమీ సహకరించే తెలుసుకోండి. బయట వేషాలు ఇవన్నీ కూడా. స్మరణ ఉండాలి నిరంతరం కూడా. ఇదే మంత్రం చేయడం గొప్పదే కాదని కాదు, కానీ పరమార్థం తెలియాలని చెప్పడం ఇక్కడ. కనుక మంత్రాలకి తంత్రాలకు కూడా పరమాత్మ దొరకడం తానే చెప్పాడు. నా కర్మణ నా తపస నా జపై నా సమాధిభి, వీటి వేటికి దొరకనన్నాడు ఆయన. మంత్రాలు కూడా అహంకారం పెంచేస్తాయి. ఇంత ప్రమాదం ఇక్కడ. అందుకే భగవన్నామం మంత్రం శ్రద్ధగా భక్తిగా జపిస్తే మాత్రం సిద్ధినిస్తాయండి. అది వేషాల కోసం, ఆర్భాటాల కోసం, ఆడంబరాల కోసం కాకుండా నీకు మంత్రం చెప్తున్నాను, అది నిరంతరం చెయ్యని ఇప్పుడు బోధిస్తున్నాడు భీష్మ పితామహుడు. కానీ ఇప్పటికి చాలా మంత్రాలు చెప్పేశాడు. విష్ణు ఒక మంత్రం, కృష్ణ ఒక మంత్రం, శివ ఒక మంత్రం, ఇవన్నీ మంత్రములే. ఇప్పుడు ఒక మంత్రాన్ని నిరంతరం చేయమంటున్నాడు. భగవతే వాసుదేవాయ నమః. అది అన్నిటికంటే గొప్ప మంత్రం అది. దాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అంటారు. భగవతే వాసుదేవాయ నమః అనొచ్చు. భగవతే వాసుదేవాయ ఇది మిగిలినవని మీకు తెలిసినవే, నమస్కారం అన్నాం అంతే. భగవతే వాసుదేవాయ ఇది గుర్తుపెట్టుకో, ఇది నిరంతరం చేసుకున్నాడు. నిరంతరం అనుస్మృతి, ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎలా ఉన్నా చేసుకోవచ్చు. కానీ కొన్ని మంత్రాలకు మాత్రం ఎక్కడ పెడితే అక్కడ చేయకూడదు, ఎప్పుడు పెడితే అప్పుడు చేయకూడదు, శుచి లేకపోతే చేయకూడదు. కానీ భగవన్ నామములు మాత్రం ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా చేయవచ్చు. కనుక ఇదే గొప్పది. వీటి అర్థములు విచారణ చెయ్యు, విని ఊరుకోకుండా. అర్థములను ఇందాక చెప్పేమే, అన్నిటికీ అతీతమైన ఆత్మని దానివైపే అర్థం చూపిస్తుంది. ఎలాగో అంటే వాసుదేవ. ఇప్పుడు ఈ మంత్రానికి అర్థం చూద్దాం. వాసుదేవ అంటే ఏమిటి?
వసుదేవుడు కొడుకండి అన్నాడు ఒక ఆయన. వసుదేవుడు కొడుకంటే పరమాత్మ అర్థం ఎలా వస్తుందండి? రాదు. వసుదేవుడు కొడుకు, ఎందుకంటే వసుదేవుడు మునుపు లేడు, తర్వాత వసుదేవుడు పుట్టాడు, వసుదేవుడికి ఈయన పుట్టాడు, వాసుదేవుడు అయ్యాడు. ఈ అర్థం అసలు అర్థం కాదు, ఒక అర్థం సరిపోతుంది. వసుదేవుడు కొడుకు అనేది బయటకు కనబడే అర్థం, అసలు అర్థం ఆత్మ అనే అర్థం. అదేంటో చూద్దాం. సిద్ధమైన వినడానికి? వాసుదేవ అన్నారు. వాసుదేవ అంటే అర్థం ఏంటంటే, ఇంతవరకు చెప్పుకున్న శరీరం ఉంది, శరీరం ఉంది అంటే వసించి ఉండుట, వసించి ఉంది శరీరం. ఉంటుందా? ప్రస్తుతానికి ఉంది. ఇది ఉండి పోయేది కదా. ఈ మారుతున్న శరీరాల్లో మారిపోకుండా ఒకటి ఉంది, అదే పరమాత్మ. ఆ పరమాత్మ నిజంగా ఉన్నాడు, ఆయన ఒక్కడే నిజంగా ఉన్నవాడు. ఉన్నవాడు అంటే వసించువాడు, వసించుట అంటే ఉండుట. ఉన్నవాడు ఆయన, మిగిలినవన్నీ ఆయన ఆధారం చేసుకుని మారిపోతున్నాయి, ఆయన మాత్రం ఉన్నాడు. వసించి ఉన్నాడు కనుక వాసు అంటే ఎల్లవేళలా ఉన్నవాడు. వాసు అనే శబ్దానికి అర్థము ఎల్లవేళలా ఉన్నవాడు. ఎలా ఉన్నాడు? ఊరికిన రాయిలాగా మట్టిలాగా కూర్చుని లేడు, చైతన్య స్వరూపుడిగా ఉన్నాడు, చిద్రూపుడు ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. ప్రకాశం అంటే చైతన్యం అని అర్థం. ప్రకాశానికి మరొక పదము దివ్యము అంటాం కదా. దివ్యం అంటే ప్రకాశం. దివ్వ అనే పదం నుంచి దేవ అనే శబ్దం పుట్టింది కనుక వాసు అంటే ఎప్పుడు ఉండువాడు, దేవ అంటే చైతన్య స్వరూపుడి ఉన్నవాడు. కానీ ఎప్పుడు ఉండేదాన్ని సత్ అంటారు, ప్రకాశిస్తూ చైతన్యం ఉండేది చిత్ అంటారు. కనుక వాసు దేవ అంటే సత్ చిత్ అని అర్థం అండి. ఇది వాసుదేవ శబ్దానికి అర్థం. ఇక్కడ ఈ వాసుదేవుడికి భగవంతుడి పేరు. నేను ఎంతసేపు భగవంతుడు భగవంతుడు అంటే మీరు భగవంతుడు భగవంతుడు అనుకుంటున్నారు, కానీ భగవంతుడు అంటే ఏంటండి? ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకుంటే జ్ఞానం. ఊరికినే నామస్మరణ చేయంటే అర్థం నామం యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని గుర్తుపెట్టుకోని అర్థం. అది నామస్మరణ అంటే. వాసుదేవ అంటే రేపటి నుంచి మిమ్మల్ని ఎవరినైనా వసుదేవుడు కొడుకు అని చెప్తే కాదయ్యా బాబు అసలు అర్థం ఇదని చెప్పాలి. అలా ఎవడైతే సత్తుకు చిత్తగా ఉన్న వాసుదేవుడో ఆయన వసుదేవుడు కొడుకుగా పుట్టి మరొక అర్థం ఇచ్చాడు దానికంతే. లీలగా వసుదేవుడు కొడుకు, పరమార్థంగా సచ్చిదానంద రూపుడు. తెలిసింది కదా. భగవాన్ శబ్దానికి అర్థం చూద్దాం. సిద్ధమైనా తెలుసుకోవడానికి? భగవాన్ అంటే 6 తెలిసిన వాడిని భగవంతుడు అంటారు. ఇక్కడ ఈ 6 మీలో ఎవరికైనా తెలిస్తే వాడిని నేను భగవంతుడు అంటాను. మీకు తెలుసో లేదో మీరే చెప్పండి నాకు. 6 తెలుసుట పరమాత్మకి. ఏమిటో అంటే ఉత్పత్తించ ప్రళయంచ, ఉత్పత్తి ప్రళయంచైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి. భగవాన్ శబ్దానికి అర్థం చెప్తున్నాడు. ఆయన 6 తెలుసునండి. 6 3 జంటలు. మొదటిది ఉత్పత్తి ప్రళయం అంటే సృష్టి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు లయమవుతుంది, ఇది ఎవరికి తెలుసో వాడు భగవంతుడు అన్నారు. ఇక్కడ ఎవరికైనా తెలుసా? మన ఉత్పత్తే మనకు తెలియదు, మన లయం మనకు తెలియదు, ఇంక సృష్టి గురించా? సృష్టి ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు పూర్తి చేయాలో తెలిసినవాడు. ఈ సృష్టి యందు భూతానాం ఆగతిం గతిం, ఈ సృష్టిలో ప్రాణికోట్ల రాక పోక ఎవడికి తెలుసో. మొదటిది ఏమిటి? ఉత్పత్తి ప్రళయం. రెండవది రాకా పోక. ఎన్నయ్యాయి? 4. ఈ సృష్టిలో జీవులు 2 రకాలుగా ఉంటారు. అజ్ఞానంతో ఈ శరీరమే సత్యము, ప్రపంచమే సత్యమని కొట్టుకుపోయే వాళ్ళు, అవిద్యలో ఉన్నవాళ్ళు. ఇవేవి సత్యములు కావు, సత్యమైనది పరమాత్మ ఒక్కడే అని తెలుసుకుని విద్యలో ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు. ఈ అవిద్య విద్య కూడాను ఎవరి చేతిలో లేవు. అజ్ఞానులకి కర్మలంపటులకి అవిద్య అనే దాన్ని ఇస్తాడు. వాళ్ళు ఎప్పుడూ భగవంతుని తెలుసుకోలేరు. ఎవరైతే సాధకులో యోగులో వాళ్ళకి విద్యనిస్తాడు. మొదటి దాన్ని బంధం అంటారు, రెండవ దాన్ని మోక్షం అంటారు. అంటే జన్మలు పొందడం, శరీరాలు పొందడం బంధం, వీటి నుంచి బయటపడడం మోక్షం. ఈ 2 ఎవడికి తెలుసు? బంధం మోక్షం మనకు తెలుసా? ఎవడికి బంధం ఇవ్వాలో, ఎవడికి మోక్షం ఇవ్వాలో ఎవడికి తెలుసు? పరమాత్మకు మాత్రమే తెలుసు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక ఆవిడ గారెలు వేస్తుందండి. గారెలు వేస్తున్నప్పుడు గారెలు వేసిందే ఆవిడే, కొంతసేపటికి తీసేస్తుంది. చూస్తున్నవాడు అంటున్నాడు, ఎందుకు దానిలో వేస్తావు, ఎందుకు బయటకు తీస్తామని అడిగాడు. పచ్చిగా ఉన్నదాన్ని వేసింది, కొన్ని తీసేసింది. వేటిని తీస్తుందండి? వేగిన వాటిని తీసేస్తుంది, వేగన వాటిని మళ్ళీ వేయించుతుంది. కానీ ఈ సంసారం అనే మూకుట్లో జీవులనే గారెల్ని పరమాత్మ శక్తి వేయిస్తుందండి. ఎవడు వేగిపోయి పక్వమైపోయి జ్ఞానం పొందుతాడు వాడు బయట పెట్టేస్తాడు, ఆ పక్వత లేని వాడిని ఇంకా వేగిస్తాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇంతే. గారెలు అంట తెలిస్తే భగవంతుడు చేసే పని తెలిసిపోయింది. అలాగా ఈ సంసారంలో వేగించడం అవిద్య, బంధం. సంసారం నుంచి బయటపెట్టాడు మోక్షం. ఇవి ఎవరు చేయగలరు? నేను చెప్పింది ఇప్పుడు 6 పనులు. ఈ 6 పనులు ఎవరు చేయగలరు చెప్పండి? ఉత్పత్తి ప్రళయం, ప్రాణికోట్ల రాకా పోక, బంధం మోక్షం.
ఈ 6 ఎవడు చేస్తాడో వాడిని భగవాన్ అన్నారు. కనుక భగవాన్ అంటే తెలిసింది కదా ఇప్పుడు, భగవతే వాసుదేవాయ. ప్రపంచమంతా ఆయన చేతులు నడుస్తుంది కనుక ఆయన పట్టుకుంటే చాలు. ప్రపంచమంతా ఎవడి చేతులు ఉందో వాడిని పట్టుకుంటే ప్రపంచమంతా నీకు అనుకూలం చేసేస్తాడని ఆయన చేతులు ఉంది కదా. కానీ ప్రపంచంలో ఏది నీకు అనుకూలం కావాలన్నా ప్రపంచం ఎవడి చేతులు ఉందో వాడిని పట్టుకో, వాడు అనుకూలం చేసేస్తాడు. ఇది తెలుసుకోవాల్సినది. అది ప్రపంచం ఆయన చేతిలో ఉంది. ఎవరో పెద్ద యజమాని ఇంటికి వెళ్ళాం మనం, కుక్క మీదకి వస్తుంది మన మీదకి, కొత్తగా వచ్చాం కదా, అరుస్తుంది. అరుస్తుంటే కుక్క గారు లోపలికి పొండి అంటే అది వెళ్ళదు. ఇంటి యజమాని పేరు పిలిస్తే ఆయన వచ్చే లోపలికి రా అంటే లోపలికి వెళ్ళిపోతుంది. అవునా లేదా? కానీ మాయ అనే కుక్క మీదకి వస్తూ ఉంటే దాన్ని తరమడానికి నువ్వు కష్టపడకు. మాయ ఎవడి చేతులుందో పరమాత్మ పేరు పెట్టు, పిలువు, అది వెనక్కి లాగుతాడు ఆయన. ఇదే తెలుసుకో. అందుకే భగవతే వాసుదేవాయ. ఇప్పుడు చూడండి మంత్రం ఎంత బాగుందో. అన్నీ తెలిసినవాడు, అందరిలో వసించి ప్రకాశించేవాడే భగవతే వాసుదేవాయ. ఇంకా భగవాన్ శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి తెలుసుకుంటే చాలు. ఇంకా భగవాన్ శబ్దానికి ఇంకా అర్థములు ఉన్నాయి. అందుకే పరమాత్మ పేరు భగవాన్. ఇప్పుడు పరమాత్మ, పరబ్రహ్మ, కృష్ణ, విష్ణు, శివ అన్నీ ఎవరి పేర్లు? ఒక్కడి పేరే, ఒక్కడే. ఆ ఒక్క పరమాత్మ ఏకం అద్వితీయం బ్రహ్మ అన్నారు. ఆయన ఒక్కడే. ఆయనే అంతటా ఉన్నాడు కనుక రెండో వస్తువు లేదు. ఆయనే విష్ణువు, ఆయన కృష్ణుడు. అలాంటి కృష్ణుడు నీపై దయతలచి నీ కుటుంబాన్ని అంతటికి రక్షకుడుగా ఉన్నాడంటే నువ్వు చేసుకున్న భాగ్యమయ్యా. నీకు ఒక్క మాట చెప్తాను ధర్మరాజా, ఏమైపోతానో నువ్వెప్పుడు దిగులు పడుకుసుమా. ఎందుకంటే గోవిందుని నిరంతరం స్మరించే వారికి పాపములు ఉండవు. ఇది తెలుసుకో. రెండవది, వాడికి సద్గతులే కలుగుతాయి. అందుకే నా గతి ఏమిటా అని దిగులక్కర్లేదు. కానీ నీ గురించి నీకు ఎప్పుడూ దిగులక్కర్లేదు. గోవిందుడు ఉన్నాడయ్యా, నీకు ఇంకేం కావాలి అని కృష్ణుని మహాత్మ్యాన్ని అంతగా చెప్పి ఈ నిరంతరం గుర్తుపెట్టుకోవడాన్ని అనుస్మృతి అంటారు. నిరంతరం గుర్తుపెట్టుకో, అదొక్కటి చాలు అని అనుస్మృతి అని కొన్ని శ్లోకములు అద్భుతంగా బోధిస్తాడు ఇక్కడ భీష్ముడు. అది విష్ణు సహస్రం ఎంత గొప్పదో అంత గొప్పది ఒకటి ఉందండి ఇక్కడ. దాని సారం మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎప్పుడు ఏది గుర్తుపెట్టుకోవాలంటే మంచి మాటలు చెప్తున్నాడు. మా తిక్కన గారు కూడా తెలుగులో చాలా బాగా రాశారు. హరియం దేనును నాయందు హరి అరయంగా హరియు కలము, హరి నాకును ఆ హరికేను అనశ్వరములు, హరిప్రసాదోదయము మహత్తర మహిమన్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో. హరిలో నేనున్నాను, నాలో హరి ఉన్నాడు. ఇది ఎప్పుడు అనుకోవాలట. నేను విష్ణువులో ఉన్నాను, విష్ణువు నాలో ఉన్నాడు. రెండును. ఇది ఎలాంటిదంటే చిన్న ఉదాహరణ. కెరటాలు ఎందులో ఉంటాయి చెప్పండి? సముద్రంలో, నీటిలో ఉంటాయి కెరటాలు. కెరటాల్లో ఏముంది? కెరటాలు నీటిలో ఉంటే కెరటాల్లో ఏముంది? నీరే ఉంది. కనుక పరమాత్మ సముద్రంలో ఉంటే జీవులు కెరటాల్లో వస్తూ పోతూ ఉంటారు. అంతే. కెరటాలు వస్తూ పోతూ ఉంటే సముద్రం ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎక్కడికి వెళ్ళని, ఎప్పుడూ మారని సముద్రం లాంటి వాడు పరమాత్మ. మారిపోతూ వెళ్ళిపోతున్నవాడు జీవులు. ఇప్పుడు చెప్పండి, కెరటాల్లో నీరున్నట్టు ప్రతి జీవుల్లో పరమాత్మ ఉన్నాడా లేదా? కనుక ప్రతి జీవుల్లో పరమాత్మ ఉన్నాడు, ప్రతి జీవి పరమాత్మను ఉన్నారు. కనుక జంట మొత్తం చూసిన పరమాత్మే. అందుకే పరమాత్మ ఎక్కడున్నాడు రా అని అడిగాడు హిరణ్యకశిపుడు. ఎక్కడ లేని నాన్న అన్నాడు ప్రహ్లాదుడు. చూసారా? దీన్ని బట్టి జ్ఞానానికి వయస్సు ప్రధానం కాదని తెలుస్తోంది. అంత చెట్టు అంత పెరిగాడు హిరణ్యకశిపుడు, జ్ఞానం లేదు. పొట్టివాడు 5 ఏళ్లవాడు, ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి. అందుకే ఎప్పుడు చింతన చేయి, నేను విష్ణువులో ఉన్నాను, విష్ణువు నాలో ఉన్నాడు. ఈ మాట మర్చిపోకు. అదే అనుస్మృతి. నిరంతరం గుర్తుపెట్టుకో. ఎలా ఉన్నాడు అందరిలో పరమాత్మ? ఆయనే వసించి ప్రకాశిస్తున్నాడు, వాసుదేవుడి ఉన్నాడు. వీటిని నియంత్రిస్తున్నాడు భగవానుడుగా. కానీ నడిపేటప్పుడు భగవానుడు, ఉన్నప్పుడు వాసుదేవుడు. అది భగవతే వాసుదేవాయ. ఇంతకు మించి మంత్రం లేదయ్యా. ఇది నిరంతరం చేసుకో, నామంచాలు అని చెప్తూ, నిన్ను నెప్పుడు తలచెదా నన్ను నివ్వు వత్సలుడువై వీడు నావాడనంగ వలయజుమ్ము అయ్యా మరవక వాసుదేవ దేవదేవ మునీశ్వర భావనీయ అంటున్నాడు భీష్ముడు. నిన్నెప్పుడు తలంచుకుంటాను స్వామి, ఇదొక్కటే చాలు, నీకేమీ సాధన లేదు. ఎల్లవేళలా తలంచుకో, ఇదొక్కటే. ఒక సాధనా సూత్రం మరొకట్లేదు, ఒక్క సూత్రం గుర్తుపెట్టుకోండి. ఎల్లవేళలా తలంచుకో. ఎవరిని? పరమాత్మని. ఆయన్ని తప్ప అన్నీ తలంచుకుంటాం, అది వచ్చింది బాధ. ఆయన్నే నిరంతరం తలంచుకో, అదే అనుస్మృతి. ఏది చూసినా ఆయన గుర్తు రావాలండి. ఆయన చెప్పాడు, నన్ను ఎలా గుర్తు తెచ్చుకోవాలో చెప్పాడు ఆయన. సూర్యుల్లో వెలుగుని నేను, నీటిలో దాహం పోగొట్టే శక్తిని నేను. ప్రతి దానిలో ఆయన ఎలా ఉన్నాడంటే అలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క శక్తిగా కనబడుతున్నాడు. దాన్ని విభూతి అంటారు. ఎందుకంటే సూర్యుడు ప్రకాశం ఇస్తాడు, నీరు ప్రకాశం ఇవ్వదు. సూర్యుల్లో ప్రకాశం భగవంతుడు, నీటిలో దాహం పోగొట్టే శక్తి భగవంతుడు.
భూమిలో పంటల్ని పండించే శక్తి భగవంతుడు, నీ కంటికి చూసే శక్తి భగవంతుడు, నీ కాలికి నడిచే శక్తి భగవంతుడు, నీ నోరుకి పలికించే శక్తి భగవంతుడు. ఇలా అన్నిట్లో భగవంతుడిని చూసుకో, తెలుసుకో. ఇది చాలా అవసరమైనది. అదే అనుస్మృతి. అనుస్మృతి అనుస్మృతి ఈ మాట. అనుస్మృతి అంటే నిరంతరం జ్ఞాపకం పెట్టుకో, నిరంతరం తలంచుకో. ఎందుకంటే ఏది స్మరిస్తూ శరీరం విడిచిపెడతావో అది నువ్వు అవుతావు. ఇది మార్గం. ఒకటే సూత్రం. ఏది స్మరిస్తూ పోతామో అదే అవుతామండి. ఎవరిని స్మరించాలో వాడినే ఎప్పుడు స్మరించామనుకోండి, చివరికి ఏమవుతాం? ఆయనలోనే ఐక్యమవుతాం. ఇదే ఒక్కటే సూత్రం. నిరంతరం గుర్తుపెట్టుకున్నాడు. అందుకే గురువుగారి దగ్గర శిష్యుడు చెప్పాడు, స్మరించమన్నారు కదండి, స్మరణ ఎంతవరకు అని అడిగట్ట. అందులో సా పోయే వరకు అన్నాడు ఆయన. గుర్తుపెట్టుకున్నారా? స్మరణలో సా తీసేయండి, స్మరణం. సా తీస్తే ఏముంది? మరణం. అంటే మరణించే వరకు స్మరణ చేయి, చాలు, నువ్వు ఆయన్ని పొందుతావు అంతే. మరణించే వరకు ప్రతి క్షణం స్మరణ చేయవయ్యా. అందుకే తలంచుకోవడమే సాధన, స్మరణయే సాధన. మరి మంత్రాలు జపాలు పూజలు దేనికండి అంటే స్మరణ బలపడడానికి. అది గొప్ప విషయం. ఇక్కడ సాధనలన్నీ స్మరణ బలపడడం కోసమే, స్మరణ బలపడడం కోసమే. స్మరణ మించిన సాధన లేదు, స్మరణ కోసమే సాధన. స్మరణ ఒక్కటి మిగిలిపోతే చాలు, ముక్తి పొందిపోతావు. ఎవరిని స్మరించాలి? విష్ణువుని స్మరించాలి అని కృష్ణ మహిమని ఇంత చక్కగా చెప్తూ, ఆ కృష్ణునికే నారాయణ అని నామం ఉంది సుమా అన్నాడు. నారాయణ ఇక్కడ భగవన్నామ నిర్వచనములు కొన్ని చెప్తున్నాడు. అది కృష్ణుడే ఒకప్పుడు చెప్పాడు అర్జునుడితో. ఆ విషయాలు భీష్ముడు గుర్తుపెట్టుకుని ఇప్పుడు చెప్తున్నాడు. నారాయణ అంటే రెండు అర్థాలు. సృష్టి ఏర్పడక ముందు అంతా జలమయమై ఉంది, ఏమీ లేదు. ఏమీ లేదంటే ఏమీ లేని దాని నుంచి సృష్టి ఎక్కడొస్తుందండి? ఏదో ఉంటే దాని నుంచి వస్తుంది కదా. కానీ ఏమీ లేని స్థితిలో జలం ఉంటే ఆ జలం మీద ఆయన ఉన్నాడు. నారము అంటే జలము, దాన్ని ఆశ్రయంగా తీసుకున్నాడు, అయనముగా తీసుకున్నాడు కనుక నారాయణుడు అని పేరు. ఇది ఒక అర్థం. తర్వాత ఆయన నుంచి జగత్తంతా కలిగింది. జగత్తులో ఉన్న భూతములకు జీవులకు నారములు అని పేరు. నర సమూహం నారం. నరులు వింటూ ఉంటారు కదా. నరులు అంటే మానవులను కాదు, సాగిపోయే ప్రతివారు నరులే. అంటే కాలంతో పాటు ప్రయాణం చేసే ప్రతి జీవులు నరులే. ఈ నర సమూహానికి నారం అని పేరు. ఈ నరసమూహం అంతా ఎవడి యందుందో, నరసమూహమునందు ఎవడు ఉన్నాడో వాడు అయనం. నారాయణ అంటే సర్వజీవులకి ఆశ్రయమైన వాడు, సర్వజీవుల్లో వ్యాపించి ఉన్నవాడు నారాయణ. ఇప్పుడు నారాయణ శబ్దానికి, వాసుదేవ శబ్దానికి, కృష్ణ శబ్దానికి, విష్ణు శబ్దానికి, శివ శబ్దానికి అర్థం తెలుసుకున్నామా లేదా? కనుక ఇవన్నీ ఒకే పరమాత్మను ఉద్దేశించి చెప్తున్నాయి అని కొన్ని భగవన్నామాలు ఇక్కడ వివరించి, ఇది నిరంతరం స్మృతిలో పెట్టుకో. అయితే ఇది స్మృతిలో పెట్టుకోవాలంటే ఎక్కడికి పారిపోవాలి? అబ్బా విసుగొస్తుందండి, ఎక్కడికైనా అరణ్యాలకు వెళ్ళిపోతే బాగుంటుందండి. అరణ్యాలకు వెళ్ళిపోతే బాగుంటుందా? అందుకే నువ్వు అరణ్యాలకు వెళ్ళినా సంసారం గురించి ఆలోచిస్తావు, అది బాధ. ఇక్కడికి వచ్చేసారు కానీ అదే ఆ ఇంట్లో ఉంటుంటేనా, ఆరింటికి మా ఆవిడ మంచి కాఫీ ఇచ్చేది, ఇదే ఆలోచిస్తాం. అక్కడికి వెళ్ళినా ఎందుకు పిల్లాడు బాగా చదువుకుంటున్నాడు లేదు, ఇంక ఇక్కడ ఉంటే అంత ఆలోచించాం, అక్కడికి వెళ్తే ఇదే ఆలోచన. అందుకే రామకృష్ణ పరమహంస అంటాడు, సంసారంలో నువ్వు ఉన్నా నీ లోపల సంసారం లేకపోతే మంచిది అన్నాడు. ఇక్కడ అద్భుతంగా చెప్పాడు. ఎందుకంటే నదిలో పడవ ఉండొచ్చు కానీ పడవలో నీరు ఉండకూడదు కదా అని చెప్పాడు. ఇది తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఉంటూనే మీ పనులు మీరు చేస్తూనే మోక్షం పొందవచ్చు, ఎక్కడికి పారిపోనక్కర్లేదు. అలాగే మోక్షం పొందడానికి జపాలు తపాలు కొంతమేరకే, అసలు జ్ఞానమే ప్రధానం. అలా ఉండవచ్చు. ఒక కథ చెప్తున్నాను మీరు అంటున్నాడు. కథ చెప్తే కానీ మన పట్టదని వ్యాసుడికి తెలుసు. మంచి కథ భీష్ముడు చెప్తున్నాడు ఇక్కడ. నాయన, ఒకప్పుడు జాజలి అనే ఒక తపస్వి ఉండేవాడు. ఆయన బాల్యంలోనే శాస్త్రాలు నేర్చుకుని తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. అలాంటి జాజలు ఒకసారి తపస్సు చేస్తూ ఉంటే తన ఒంటిని తానే మర్చిపోయాడు. జడలు పెరిగిపోయాయి. ఆ పెరిగిపోయిన జడల్లో కొన్ని పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకున్నాయండి. పిచ్చుకలు, పక్షులు, చిన్న చిన్న పక్షులు వచ్చి గూడు కట్టుకున్నాయి అతనికి. అంటే ఎంత తపస్సు చేశాడో ఆలోచించండి. ఏదైనా జ్ఞానానికి లేదా ధ్యానానికి కూర్చున్నప్పుడు ఒక చీమ పాకితేనే వెంటనే లేచిపోతాం. అలాంటిది పైకి వచ్చి పిచ్చుకలు గూడు కట్టుకోవాలంటే ఎంత నిశ్చలంగా ఆయన కూర్చుంటే వచ్చి కట్టుకుంటాయి. కానీ పక్షులు వచ్చి గూడు కట్టుకోవాలని కూర్చోలేదు, ఆయన కూర్చుంటే వచ్చి గూడు కట్టుకున్నాయి. అంటే తనను తానే మైమరచిపోయినంత సమాధి స్థితులు గడిపాడు మహానుభావుడు. అంత తపస్సు చేశాడు. ఆఖరికి ఒకరోజు సమాధి నుంచి బయటకు వస్తే పైన ఏదో కలకలం కనబడుతుంది. చూశాడు, ఇవేం పక్షులు ఉన్నాయి బాబు, జాగ్రత్తగా చూసుకున్నాడు. ఓహో పక్షులు ఉన్నాయి, అవి క్షేమంగా ఉండాలనుకున్నాడు. వెంటనే చిన్న గర్వం వచ్చింది. ఎంత తపస్సు చేశాను, ఎంత గొప్ప తపస్సు చేశాను, నా తలపై పక్షులు గూడు కట్టుకోవడం కూడా తెలియనంత తపస్సు చేసేనే
అని అంటే ఒక మాట వినబడింది దానికి, ఎక్కడి నుంచో అశరీరవాణి ఎక్కడి నుంచో వినబడింది. ఏమనంటే, నువ్వే ఈ తపస్సుకి ఇంత మురిసిపోతే కాశీలో ఉన్న తులాధారుడు ఇంకెంత మురిసిపోవాలయ్యా అన్నట అంతర్వాణి. అంటే నన్ను మించిన తపస్వి లేడు అనే భావన కలగగానే ఇంకా గొప్ప తపస్వి ఒకడు ఉన్నాడు, ఆయన పేరు తులాధారుడు, ఆయన వారణాసిలో ఉంటాడు అని మాట వినబడింది. వెంటనే అబ్బో, ఈ అశరీరవాణి అంటే దివ్యవాణి, ఈ దివ్యమైన వాణి చెప్తున్నది ఇంకో మహానుభావుడెవడో ఉన్నాడు తులాధారుడు, ఎక్కడ? కాశీలో. కనుక ఆయన్ని చూడాలి, ఆ పెద్ద ఆయన చూడాలి, నాకంటే గొప్ప తపస్వి కదా, చూడాలని బయలుదేరి వెళ్ళాడు కాశీకి. వెళుతూ ఉంటే తులాధారుడు ఎక్కడుంటాడో అని అడుగుతూ వెళుతున్నాడు ఆయన కాశీలో. పైగా తులాధారుడు అంటే ఈయనేమనుకున్నాడంటే ఒక పెద్ద ఆశ్రమం ఏర్పరచుకొని అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడేమో కుటీరంలో అనుకున్నాడు. తీరా చూస్తే తులాధారుడు ఎక్కడుంటే అదిగా దుకాణంలో ఉన్నాడని చూపించారండి. అక్కడ దుకాణదారుడు ఆయన ఇంత చూస్తే ఆయనకి, అంతేగాని మంచి కాషాయం వేసుకుని బొట్లు పెట్టుకుని కూర్చోలేదు, వస్తువులు అమ్ముకుంటూ ఉన్నాడు. తులాధారుడు, తులా అంటే త్రాసు, ఆయన పేరుకు తగ్గట్టు చేస్తున్న పదేంది వ్యాపారం చేస్తున్నాడు. ఆ తులాధారుడి దగ్గరికి వెళ్ళి ఇలా చూశాడు, ఈయనైనా యోగి అని. ఆ తులాధారుడు చిన్న నవ్వు నవ్వి, తలపై పక్షులున్నా పట్టనంత తపస్సు చేసిన మహానుభావులు వచ్చారా అన్నట్ట. ఈ విషయం నీకు ఎలా తెలిసిపోయింది అనుకున్నాడు. ఇక్కడ కొంచెం ఈ వ్యాపారం అవుతుంది, మధ్యలో తీరిక సమయంలో మాట్లాడతాను, కాస్త కూర్చోండి అని అతిథి పూజ చేసి కూర్చోబెట్టాడు. మొత్తం అయిన తర్వాత రానైనా కూర్చో అన్నాడు. ఏంటి నాతో మాట్లాడాలని వచ్చేవట అంటే, నువ్వు గొప్ప తపస్వి అని చెప్పారు నాకు, నువ్వు చేసే తపస్సు ఏమిటో చెప్తావా, తెలుసుకోవాలని వచ్చాను అంటే, ఓ నేనేం చేస్తానో చెప్తున్నాను విను. నాకు విలుచుట అమ్ముట, నేను చేసే తపస్సు ఏమిటంటే కొన్ని వస్తువులు కొంటాను, ఇక్కడ అమ్ముతాను, క్రయ విక్రయాలు చేస్తాను. ఈ చేసేటప్పుడు వలయదు వంచన, చూడండి ఎలా చేస్తున్నాడు అంటే, క్రయ విక్రయాలు చేసినప్పుడు మోసం అనేది చెయ్యను. అర్హలాభంబుల అనుభవింతు, అర్హం అంటే కొని అమ్మడంలో ఏది తగినంత లాభమో అది మాత్రమే నేను అనుభవిస్తాను, వంచన చెయ్యను. అయితే ఈ పని చేసేటప్పుడు నా జీవితంలో కూడా కొన్ని సిద్ధులు అసిద్ధులు అంటే లాభాలు నష్టాలు వస్తాయి, ఈ రెండిటికి చలించిపోను. ఎలా ఉంటానంటే సమలోష్ట కాంచన, ఇది తెలుసుకోవాలండి. మట్టైనా బంగారమైనా ఒకేలా చూస్తాను, అంటే మట్టిని కూడా బంగారంలో చూస్తాను కాదు, రెండింటిని సమబుద్ధితో చూస్తాడు. దీని మీద యావగింపు లేదు, దాని దగ్గర చేరదీయడము లేదు. కానీ సమలోష్టాస్మ కాంచనమై ఉంటాను. అలాగే ఒకటి నిందించాను బాధపడను, ఒకటి ప్రశంసించాను పొంగిపోను, ఒకరిని హింసించను, నన్ను నేను పొగుడుకోను. ఒకరిని హింసించను, ఆత్మ ప్రశంసయలేవు. పైగా ఎవరిని చూసినా దయ కలుగుతుంది. భూతములన్నిటి యందు నాకు దయ ఉంది. నేను ఇచ్చే దక్షిణ ఏంటో తెలుసా? అభయ దక్షిణ. నేను ఒక యజ్ఞం చేస్తాను, యజ్ఞంలో దక్షిణ ఇస్తాను. నేను చేసే యజ్ఞము సత్యము, నేను ఇచ్చే దక్షిణ అభయము. ఇది చెప్పాడు. సత్యంగా బ్రతకడమే యాగం. సత్యం అంటే 13 చెప్పుకున్నాను నిన్ననే. ఆ 13తో బ్రతకడమే నేను చేసే యాగం. నేనిచ్చే దక్షిణ అభయ దక్షిణ, అంటే ప్రాణికోట్లకు నా నుంచి భయం ఉండదు. భీష్ముడు ఆ మాట చెప్తాడు, మన వల్ల ఎవరికి భయం కలగకుండా బ్రతకడమే గొప్ప జీవితం అండి. ఇది చాలా ముఖ్యం. అమ్మో వాడేమంటాడు, వాడేం చేస్తాడు, అమ్మో వాడు ఏం మాట్లాడతాడో అని మన వల్ల ఒకడు భయపడ్డాడంటే అది అసహ్యకరమైన బ్రతుకండి. ఇక్కడ చూసారేనంటే అంత భయమో అన్నాడు ఒక ఆయన. దరిద్రం బ్రతకదు. ఇక్కడ భయపెట్టి బ్రతకడమా? నువ్వు ఎవడికి భయపడకూడదు, ఎవడి వల్ల నీకు భయం కలగకూడదు. ఇదే కృష్ణ పరమాత్ముడు గీతలో చెప్తాడు. ఎవడి వల్ల భయం కలగకూడదు అంటే అవతల వాడి పట్ల శత్రుభావం ఉంటేది, నీకు ఇది లాభం ఇది నష్టం అని ఉంటే కదా భయం అనేది. అది లేనప్పుడు ఇంకేం భయం ఉంది? కనుక ఇలా బ్రతుకుతానంటున్నాడు. ఈ బ్రతుకు ఎంత బాగుందో చూడండి. అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే, 1 by 1 పాయింట్స్ ఇవన్నీ కూడా. ఇదంతా కలిపితేనే యోగం. అదేవిధంగా ఎవరికైనా నేను మేలు చేస్తే అది చేశాను సుమా అని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోను. పైగా దేని యందు నాకు మమత లేదు సుమా. ఆయన కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, కానీ దేని యందు మమత లేదుట. అంటే ఇది నాది అనే భావన నాకు లేదు, నా బాధ్యతగా చేస్తున్నానంతే అని చెప్తూ, మరి లోకాన్ని ఎలా చూస్తాను? ఈ లోకంలో అన్నీ మారిపోతుంటాయి, ఎప్పుడు ఒక్కలా ఉండవు. ఈ మారిపోతూ వెళ్ళిపోతున్న లోకం నాకు ఎలా కనబడుతుంది తెలుసా? లోకం బెల్లను నే చిత్రాకారముగాగా చూతును. ఒక పెయింటింగ్ని, చిత్రాన్ని చూసినట్టు చూస్తాను లోకాన్ని, అంతే. ఎంత అద్భుతమైన వాడు చెప్పాడు. ఒక సినిమా చూస్తాం, అందులో ఒకడు ఏడుస్తాడు, ఒకడు నవ్వుతాడు, ఒకడు కొడతాడు, ఒకడు దెబ్బతింటాడు. ఇవి నిజానికి ఉన్నాయి అక్కడ, రెండూ లేవు. దాన్ని ఎలా చూస్తానో ఈ లోకంలో మార్పులను కూడా అలా చూస్తూ ఉంటాను. వాటికి నేను అంటుకోను, అవి సాక్షిగా చూస్తూ ఉంటాను సుమా. మొత్తానికి ఎలా ఉంటానంటే కోకనద దళాంబు బిందు గుణమున రింపన్ అన్నాడు ఇక్కడ. తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో
ఈ ప్రపంచంలో నేను ఉంటాను కానీ దేనికి అంటను సుమా నేను. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఇదే నేను చేస్తుంటాను, ఇంకేం చేయను అన్నాడు. ఇదిటే ఏం చేసేది. అప్పుడు అంటున్నాడు జాజిలి, నేను ఇంకా నువ్వు ఏ ఏ యజ్ఞాలు చేసేవో లిస్టు చెప్తావని అనుకున్నాను, ఏ ఏ మంత్రాలు జపం చేసేవో అవి చెప్తామనుకున్నాను. నువ్వు తపస్సులు యజ్ఞాలు ధర్మములను చెప్పకుండా అందరూ చేసే పనులే చెప్పేవి కదా అన్నాడు. ఇక్కడ అందరూ ఇలా చెయ్యరు నాయన అన్నాడు. ఇక్కడ ఇది అందరూ చేస్తారా? చెయ్యరు. ఒక యోగి దగ్గరికి వెళ్ళి ఒక యోగిని అడిగట, మీరేం చేస్తుంటారండి? పొద్దున్న లేస్తాను, నేను చెట్లకు నీళ్ళు పోస్తాను, తర్వాత వండుకుంటాను, తర్వాత భోజనం చేస్తాను, తర్వాత పడుకుంటాను అన్నాడు. ఇది అందరూ చేస్తారు కదండి, అందరూ చేయరు అన్నాడు. నువ్వు అది చేసినప్పుడు అది చెయ్యు, ఇంకోటి ఆలోచిస్తావు తెలుసుకో అన్నాడు. అది ఎక్కడ యోగం అవుతుంది? అవి ఏవి చేసినా తన స్థితిలో తాను, అంటే తన దృష్టి దేని ఎందుకు పెట్టాడు? వీటన్నిటికీ ఆధారమైన పరమాత్మ కూడా ఉన్నాడు, ఆయన ఎందే దృష్టి ఉంటుంది, పని మాత్రం ఇవి చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. ఇది ఎలాంటిదంటే పరమహంస చెప్తాడు, కొంతమంది కొండ మీద కొండ, కొండ మీద కొండ మీద కొండ పెట్టి డ్యాన్స్ చేస్తారట. అది ఎలా నిలపగలుగుతున్నారండి అంటే, ఇంత డ్యాన్స్ చేసినా ఆ ఏకాగ్రత దాని ఎందు నిలిపేరే. అలాగే ప్రపంచంలో ఎంత డ్యాన్స్ చేసినా దృష్టి పరమాత్మ ఎందు పెడతారు కనుక వాళ్ళు నిలబడగలరు. వాళ్ళు ఇంకా ఎంతో డ్యాన్స్ చేయగలరు. అది ఎలా వస్తుంది? అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేనత గృహ్యతే. రెండే దానికి కావాలి, ప్రాక్టీసు, వైరాగ్యం. ఈ రెండోది లేకపోతే మొదటిది లాభం లేదండి. పరమాత్మని చింతన చేస్తున్నాను అనుకుని కూర్చుని వైరాగ్యం లేకపోతే అభ్యాసం బలపడదు. ఎందుకంటే వైరాగ్యం లేకపోతే మళ్ళీ ప్రపంచ విషయం మీద ఆకర్షితులైపోతే జారిపోతావు. అవునా లేదా? ప్రపంచంలో ఏ విషయం కనబడ్డా ఇది అనిత్యం, దీనిలో సారం లేదని పక్కకు తోసేయడమే వైరాగ్యం. కానీ వైరాగ్యం కలిసి అభ్యాసం కలిస్తేనే వస్తుంది. ఈ మహానుభావుడు కూర్చుని పని చేస్తున్నాడు చూడండి. అంటే జ్ఞాని ఎక్కడికి పారిపోనక్కర్లేదు, తన వృత్తి నుంచి దూరం వెళ్ళక్కర్లేదు, తన వ్యాపారాల నుంచి దూరం వెళ్ళక్కర్లేదు. వాటిని ధర్మబద్ధంగా చేస్తూ సాక్షిగా చూస్తూ అంటుకోకుండా ద్వంద్వాలకు లొంగకుండా ఉంటే ఎక్కడైనా ఒకటే. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే యోగి ఎక్కడో కొన మీద కూర్చుంటాడు అనుకోవద్దు. ఒక మహానుభావుడు మహారాష్ట్రలో ఉండేవాడు, ఇప్పుడు ఉన్నారో కూడా నాకు తెలియదు, కానీ ఆయన కేవలం స్ట్రీట్ వెండర్ అండి. అంటే టేలాల మీద వస్తువులు పెట్టుకుని అమ్ముతూ ఉంటాడు. ఎవడో ఒకడు ఆశ్చర్యపోయాడు ఆయన చూసి. తత్వజ్ఞానం మెండుగా ఉన్నవాడు. అంటే అరుణాచలంలో రమణ మహర్షి ఎంత తత్వజ్ఞానో ఈయన అంత తత్వజ్ఞాని. చూడ్డానికి ఏమిటి, టేలా పట్టుకు అమ్ముతాడు, కానీ నిర్వికారుడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. జ్ఞాని ఎప్పుడు ఆనందంగా ఉంటాడు తెలుసుకోండి. ఎందుకంటే సుఖము దుఃఖము నువ్వు అంటావా రెండు ఆయనకు అంటవు. ఎప్పుడు సచ్చిదానందమైన తత్వంతో కలిసిపోయి ఉంటాడు కనుక ఆనందంతో కలిసిన వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడండి. ఇది ఎలాంటిదంటే చిన్న మాట, ఒక బండి చక్రం తిరుగుతోంది గుర్ర తీవ్రంగా, మధ్యలో ఒక పార్ట్ ఉంటుంది తెలుసు కదా, నాభి, అది మధ్యలో పెడతారు. ఈ బండి చక్రం కొసలో ఉన్నవాడు బండి చక్రంతో పాటు తిరుగుతూ ఉంటాడు. ఈ తిరుగుతున్న వాళ్ళల్లో ఒకడికి అనిపించిందిట, ఆ మధ్యలో ఆకులు ఉంటాయి, ఈ ఆకు పట్టుకుని మధ్యకి వెళ్ళాడు. ఆ మధ్య భాగం తిరగదు, మీరు ఎప్పుడైనా చూసారో లేదు, మధ్య తిరగదు, మిగిలిందా తిరుగుతుంది. అక్కడికి వెళ్ళి కూర్చున్నాక వీడు తిరగడు సరిగదా, తిరుగుతున్న చక్రాన్ని చూస్తూ కూర్చున్నాడు. అంతకుముందు చక్రంలో ఉన్నప్పుడు ఏమైంది, వాడు తిరిగాడు, దానితో పాటు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ పాయింట్లోకి వచ్చేసాడు, తిరగట్లేదు. ఆ పాయింట్ ఎంతటిని తిప్పుతోంది కదా, ఆ మధ్యలో ఉన్న సెంటర్ పాయింట్ చక్రాన్నంతటి తిప్పుతుంది, అది తిరగట్లేదు. కనుక ప్రపంచం అనే చక్రానికి కేంద్రంలో పరమాత్మ ఉన్నాడు. ఆయన ప్రపంచాన్ని తిప్పుతాడు కానీ ఆయన తిరగడు. తిరుగుతున్న ప్రపంచంలో నువ్వు పడిపోయి దాంతోపాటు తిరుగుతున్నావే, కొంచెం తెలివి ఆలోచించి ఇది ఎవడు తిప్పుతున్నాడో ఎవడు తిరగడం లేదో ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చున్నావు అనుకో, ఆయన ఒళ్ళో నువ్వు కూడా తిరుగుతున్న ప్రపంచాన్ని సాక్షిగా చూస్తావు, నువ్వు తిరగవు. అవునా లేదా చెప్పండి. అందుకే సుఖమహర్షి గీతలో గొప్ప మాట చెప్తాడు, ప్రపంచంలో అందరూ సుఖాలు దుఃఖాలతో కొట్టుమిట్టాడుతూ నలిగిపోతూ జనన మరణాల్లో పడిపోతూ ఉంటే జ్ఞాని మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. వాడు ఇదే ప్రపంచంలో ఉంటాడు. జ్ఞానికో ప్రపంచం, మనకో ప్రపంచం భగవంతుడు ఇవ్వలేదు. వాడికి ఇదే ప్రపంచం, మనకి ఇదే ప్రపంచం. తేడా ఎక్కడా? దృష్టిలో తేడా. వాడు మారుతున్న జగత్తులో మారకుండా ఉన్న పరమాత్మ దృష్టి పెట్టి చూస్తున్నాడు కనుక శాంతిగా ఉంటాడు. వాడు ఆ స్థితిలో ఉంటాడయ్యా అని చెప్పాడు. ఎలాగూ అంటే ఒక ఉదాహరణ చెప్తాడు సుఖయోగీంద్రుడు. దావాగ్నితో అడవంతా దగ్ధమైపోతుందిట. ఏనుగులు పరిగెడుతున్నాయి ఆ అగ్ని తట్టుకోలేక. ఒక ఏనుగు మాత్రం అందులో ఒక సరస్సు ఉంది, ఆ సరస్సులో కూర్చుని లీలగా చూస్తుంది అంతటిని. దాని ధీమా ఏంటండి చెప్పండి? అది తగలబడుతున్న అడవిలో లేదు, నీటి మధ్యలో కూర్చుంది కనుక అంత ధీమాగా ఉందయ్యా. కనుక జ్ఞాని నీటి మధ్యలో కూర్చుని ఏనుగులాగా ఈ ప్రపంచాన్ని చూస్తూ కూర్చుంటాడంతే. తెలుసుకోవాలి చెప్పారు. ఎంత అద్భుతమైన విషయం వివరించాడు. జ్ఞాని యొక్క స్థితి అది. జ్ఞాని ఎక్కడున్నా ఒకేలా ఉంటాడు.
అందుకని వాడికి ఆశ్రమం, వాడి కుటీరము, దానికి రంగవల్లికలు తీర్చిదిద్దుకుని జడ పెంచుకొని ఇలా కూర్చుంటాడు ఊహించవద్దు. ఇక్కడ తాసు పట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న జ్ఞాని కనబడ్డాడు. ఆ స్ట్రీట్ వెండరు అలా ఉంటే ఎవడో పోల్చాడు ఆయన్ని మహారాష్ట్రలో. అతడు మాట్లాడుతూ ఉంటే ఉపనిషద్వచనాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఆయన ఉపనిషత్ వాక్యాలు చెప్పకలేదు, దాని జ్ఞానం అంతా చెప్పేస్తున్నాడు. అది అందరికీ చెప్పట్లేదు, ఎవరో ఒక తృష్ట కలిగిన వాళ్ళతో మాట్లాడేట. ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ. ఒక పాశ్చాత్యుడు ఆయన దగ్గరకు వచ్చి, చూసారా మన దగ్గర ఉన్న సంపద మనమే తెలుసుకోలేం. కొంతమందికి విసుగు జ్ఞానం చెప్తే, కొందరికి ఇప్పుడు ఎందుకండి అంటారు. అలాంటిది తృష్ణ కలిగిన వారు ఎక్కడి నుంచేనో ఈ దేశానికి వస్తారండి. ఒకప్పుడు రమణ మహర్షి వెంట అలాగే పడ్డారు పాశ్చాత్యులు. ఈ మహానుభావుడి దగ్గరికి వచ్చారు, స్ట్రీట్ వెండర్ దగ్గరికి. ఆయన చెప్పిన మాటలన్నీ రాసుకున్నాడు ఆయన. అది పుస్తకంగా వేశారండి. ఐయామ్ దట్ ఆ పుస్తకం పేరు. ఆ స్ట్రీట్ వెండర్ పేరు నిసర్గదత్త అని పేరు. వాళ్ళు పెట్టుకున్నారో ఆయనకు ఉందో. మొత్తానికి చెప్పవచ్చిన సారం ఏంటంటే, జ్ఞాని ఎక్కడో ఒక యూనిఫారంలో ఉంటాడు అనుకోవద్దు, షోలు చేస్తాడు అనుకోవద్దు, సామాన్యంగానే ఉంటాడు. అలా జ్ఞానంతో ఉన్నవాడు, వాడికి మోక్షం వేరే ఎక్కడో లేదు, ఇక్కడే మోక్షం వాడికి. ఎందుకంటే పరమాత్మతో ఐక్యమైపోయాడు. శాశ్వతమైన పరమాత్మతో మనస్సు ఐక్యమైతే చాలండి, మోక్షం ఇక్కడే ఉంది. కానీ ఇక్కడే మోక్షం పొందవచ్చు అని చెప్పిన ఒకే ఒక్క మతం హిందూ మతం. ఎక్కడికి ఈ లోకానికి ఆ లోకానికి వెళ్ళక్కర్లేదు, సర్వలోకాల్లో వ్యాపించినాడు పరమాత్మ ఉన్నాడు. లోకాల్లో ఉన్నాడు, లోకానికి అతీతుడు. అదే లోకాతీత, గుణాతీత, సర్వాతీత, సమాత్మిక లలితా సహస్రనామాల్లో చదువుకుంటున్నాం. ఆ లోకాలను నడుపుతూ లోకానికి అతీతమైనటువంటి పరమాత్మ ఎందు చింతన చేయి, నిరంతరం చింతన చేయి, చింతన చేయి, చింతన చేయి. తర్వాత దానితో ఉండిపో, దానిలో ఉండిపో, అది అయిపో. అంతే, దానితో ఉండు, దానిలో ఉండు, అది అయిపో. 3 చెప్పాము ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒక కట్టు ఉంది, అగ్ని దగ్గరికి తెచ్చాం, అగ్నిలో వేశాం, తర్వాత అదేమైంది? అది అగ్ని అయిపోయింది అంతే, మరి కట్టిపోయింది. అలాగే నీ బుద్ధిని చింతన చేసి పరమాత్మను అగ్నిలో పడి నువ్వే పరమాత్మ అయిపోతావు. ఇక్కడ అద్భుతమైన జ్ఞానాన్ని ఈయన బోధించాడు. ఈయనేమన్నాడు, నువ్వు తపస్సులు యజ్ఞాలు ఈ సాధనలు చెప్పలేదే, ఇదేమి సాధన అయ్యా అన్నాడు. ఇదేమి సాధన అంటే, ఈ సాధన విచారణ, తెలివి వల్ల వచ్చిన సాధన అని చెప్తే, మరి తపస్సు యజ్ఞములు జపాలు సిద్ధినియ్యవా అని అడిగాడు. అంటే ఇవ్వవయ్యా అన్నాడు. బాగా తెలుసుకోండి, ఇక్కడ అవేవో లోకాలు ఇస్తే పుణ్యాలు ఇస్తాయి. ఎందుకంటే తపస్సు జ్ఞానాలు అహంకారాన్ని ఇస్తాయి. కనుక నువ్వు తపస్సు జ్ఞానం యజ్ఞాలు చెయ్యొద్దని చెప్పట్లేదు. తపస్సు యజ్ఞములు చేసిన అహంకారాన్ని విడిచిపెట్టు, శ్రద్ధని పట్టుకో. ఈ రెండు కలిస్తే సాధన జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. కానీ మోక్షం కోసం చేసే సాధన ఎలా చేయాలి? అహంకృతి విడిచిపెట్టాలి, ఫలాకాంక్ష విడిచిపెట్టాలి. అంటే నేను చేస్తున్నాను అనే అహంకారం విడిచిపెట్టాలి, దాని ఫలాన్ని కోరకూడదు. ఈ 2. 3వది శ్రద్ధ, శ్రద్ధతో చెయ్యన్నాడు. శ్రద్ధతో చేస్తే చాలు. శ్రద్ధ అంటే ఏమిటి? చాలా నిర్వచనాలు చెప్తారు, కానీ అద్భుతమైన నిర్వచనం చెప్తున్నాడు ఎవడు? తులాధారుడు. శ్రద్ధ అంటే జీవాత్మ సుప్రసన్నత సుమ్మి, మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకో, అది శ్రద్ధ అండి. ఇది ప్రాక్టీస్ చేయండి చాలు. మనస్సు ఎప్పుడూ ప్రసన్నంగా ఉండాలి, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అది ఉందా? ఎప్పుడు అలజడి, ఏదో ఆలోచన, గతించిన దాని గురించో రాబోయే దాని గురించో ఆలోచిస్తావు. ఇప్పటివరకు అర్థం చేస్తే కాలం నీ చేతిలో లేదే, దేహం నీ చేతిలో లేదే, దేని గురించి ఆలోచిస్తావు? ఇవన్నీ ఎవడి చేతుల్లో ఉన్నాయో వాడి గురించి ఆలోచించు. అందుకే నిరంతరం స్మృతి పెట్టుకో, ప్రసన్నంగా ఉండు. అంతే. ఆ ప్రసన్నత పెట్టుకుని అహంకారం మానేస్తే నువ్వు ఏది చేసినా దానికి అంటవు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అన్నిటికంటే గొప్ప సాధన శ్రద్ధ. ఈ శ్రద్ధ కానీ కలిస్తేనే కర్మ సత్కర్మ అవుతుంది. అంతేగాని ఎంత గొప్ప పని చేయు, శ్రద్ధ లేకుండా చేస్తే దాన్ని అసత్కర్మ అంటారు అని కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. అందుకని సత్కర్మ అంటే యజ్ఞం చేయడం, యాగం చేయడం, పూజలు చేయడం కాదుట. శ్రద్ధ లేకపోతే ఆ కర్మలు కూడా అసత్కర్మలే. శ్రద్ధ కలిస్తేనే కర్మ సత్కర్మ అవుతుంది. కనుక అన్నిటికంటే గొప్పదేమిటి? శ్రద్ధ. శ్రద్ధ శ్రద్ధ గుర్తుపెట్టుకోండి. ప్రవచనం అయ్యాక ఇంటికి తీసుకెళ్సిన మెసేజ్ ఇది. ఇక్కడ శ్రద్ధ అంటే జీవాత్మ ప్రసన్నంగా ఉండాలి, అంటే ఇక్కడ మనస్సు ప్రసన్నతాభావంలో ఉండాలి. 2వది అహంకారం లేకుండా ఉండాలి. కనుక ఇన్ని చేస్తాను, చెయ్యాలి కనుక చేస్తాను, వచ్చిన వాడితో పోషిస్తాను, వేటికి అంటను. ఇలా బ్రతకడం చాలా సులభమండి. ప్రాక్టీస్ చేసి చూడండి. అప్పుడు ఇక్కడే ఆనందాన్ని అనుభవించవచ్చు, ఇక్కడే పరమాత్మను అనుభూతులకు తెచ్చుకోవచ్చు అని అద్భుతమైన విషయాన్ని చెప్పాడు జాజలి తులాధారుడు అనే వృత్తాంతంతో. ఇంత చెప్పి జాజలితో ఒక మాట అన్నాడు, ఇదయ్యా చేయాల్సింది. నువ్వు తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఇక్కడికి ఇలా వచ్చి కూర్చొని మాట్లాడడం ఏమైనా బాగుందా చెప్పు?
తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చి జపం చేస్తావా, తపస్సు చేస్తావా? వెళ్ళి మీ తల్లిదండ్రులని చేరుకో, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. అక్కడి నుంచి పారిపోయి రావడం తపస్సు కాదు, వెళ్ళు అని మందలించెట్ట. ఎంత గొప్ప విషయం ఇది ఇక్కడ. అందుకే మనం చేయవలసిన పనులు మనం చేస్తూనే పరమాత్మని చింతన చేస్తూ ఉంటే అదే మోక్షము, మరి వేరే ఎక్కడ లేదు అని అద్భుతమైన సారవస్తువుని తెలియజేశాడు. ఇలాంటి కథే మనకి అరణ్య పర్వంలో కనబడుతుంది, అవునా లేదా? ఆ కథ ఏమిటంటే అద్భుతమైన కథ. అక్కడ కౌశికుడు అనే మహర్షి తపస్సు చేస్తూ ఉంటే పైకి ఒక్కసారి చూస్తాడు, ఒక పిట్ట రెట్ట వేస్తుందండి. కోపంగా చూస్తాడు, పిట్ట తగలబడిపోతుంది. అంటే ఆ తపశ్శక్తికి తగలబడిపోయింది కౌశికుడికి. వెంటనే సిగ్గుపడతాడు, ఇంత తపస్సు చేసి పిట్టను తగలబెట్టేనే అని. మళ్ళీ భిక్షాటన కోసం ఒక ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు భవతి భిక్షాందేహి అంటాడు. అప్పుడు ఆ ఇల్లాలు రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, అసహనం వచ్చేస్తుంది. ఒకటి ఉంది ప్రతివాడికి అసహనం, ఏది లేట్ అయితే అసహనం, ఇది దొరక్కపోతే అసహనం, ఎప్పుడూ అసహనమే. ఇలా అసహనంతో ఆయన కదిలిపోతుంటాడు. లోపల నుంచి ఆవిడొచ్చి, ఇప్పుడే మా ఆయన వచ్చాడయ్యా, ఆయన వచ్చిన వెంటనే అలసిపోయి ఉన్నాడు, నీళ్ళు ఇచ్చాను, నాకు పతిసేవే ముఖ్యం, తర్వాత మిగిలినవన్నీ కూడా. నువ్వు అలా కోపంగా చూస్తే తగలబడ్డానికి నేను పెట్టను కాదులే అందండి ఇక్కడ. వెంటనే ఆశ్చర్యపోయాడు, నేను పెట్టను తగలెట్టే నీవుడికి ఎలా తెలిసిపోయిందయ్యా అనుకున్నాడు. ఇప్పుడు నీకు అవన్నీ చెప్పే తీరిక లేదు, కానీ పలానా ఊర్లో ధర్మవ్యాధుడు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తాడండి. ఈయనలాగే ధర్మవ్యాధుడు తపస్సు ఏమో అనుకుని వెళ్ళాడు. తీరా చూస్తే మాంసం కొట్టి యజమాని ధర్మవ్యాధుడు. ఈయన ఆశ్చర్యపోయాడు, నీ పేరు ధర్మవ్యాధుడా అన్నాడు. ఓహో, ఆవిడ పంపితే వచ్చేవా అన్నాడు ఈయన. ఇంకా ఆశ్చర్యపోయాడు, ఈయనకి తెలివి ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అన్నాడు. ఇక్కడ నీతో మాట్లాడాలి అంటే మహాత్ములు వచ్చారండి, కాసేపు కూర్చొని దుకాణం కట్టొస్తానన్నాడు. కట్టిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళాడు. ఏం చేస్తుంటావు, ఏం తపస్సు చేస్తావు అని అడిగాడు. నా తపస్సు ఏమిటయ్యా, నేను చేస్తున్న తపస్సు ఏంటంటే నాకు ఇది పరంపరగా వచ్చిన వృత్తి, మాంసం కొనడం, మాంసం అమ్మడం. అయితే మిగిలిన వాళ్ళకంటే నాకు కొంచెం తేడా ఉంది. మాంసం కొని మాంసం అమ్ముతాను, కానీ నేను మాంసం తినను, నేను చంపితాను మాంసాన్ని, కనుక నేను హింస చెయ్యను, ఈ వృత్తి చేస్తాను. ఏది లాభం వచ్చిందో దానితో నా కుటుంబాన్ని పోషించుకుంటాను, నిశ్చింతగా ఉంటాను, ఎప్పుడు కూడా బుద్ధిని పరమాత్మ యందే పెట్టుంచుతాను. కనుక వీటన్నిటి ఒక సాక్షిగా చూస్తూ ఉంటాను, వేటికి నేను లొంగిపోను, అంటుకోను, తప్పు చెయ్యను, పాపము చెయ్యను. నేనెప్పుడు దైవంగా కొలుచుకునేది ఎవరినో చూపిస్తాను రా అని లోపలికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మా నాన్న, మా అమ్మా నాన్న కొలుచుకుంటూ ఉంటాను. నా కుటుంబాన్ని నా భార్యతో సహా మా అమ్మా నాన్న సేవలకు వినియోగించుకుంటాము, నా బాధ్యత నేను చేస్తాను, ఇంతకు తప్ప నేను చేసేది ఏం లేదయ్యా. చూసారు, ఆధ్యాత్మిక సాధనలు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి గంటలు గంటలు కూర్చుని మాలలు తిప్పడమో తపస్సులు చేయడమో కాదుట. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి, పరమాత్మ యందు మనస్సు పెట్టాలి, ఇది ఒక్కటే, ఇంకోటి లేదు ఇక్కడ. ఆ నిర్వర్తించినప్పుడు ఒక్కడు ఎరుక పెట్టుకోవాలి, ఇవేవీ శాశ్వతములు కావు. ఆఖరికి నేను పూజిస్తున్న మా అమ్మా నాన్న కూడా శాశ్వతం కాదు. ఈ శరీరానికి కర్తలు కనుక వారిని గౌరవిస్తున్నాం, వాళ్ళ యందు భక్తి కలిగి ఉండాలంతే. ఇక్కడ దేనికి అంటుకోకూడదు, అంటుకోవలసింది పరమాత్మనే. కనుక ఈ ప్రాక్టీస్కి ఎక్కడికో పారిపోనక్కర్లేదు, ఉన్న చోటనే ఉండొచ్చు. ఇక్కడ ఎన్ని ధర్మాలు ఒక్కసారి బోధించాడో చూడండి. స్త్రీ ధర్మాలు ఇక్కడ చెప్పాడు, స్త్రీ ఎలా ఉండాలి, తన ధర్మం దాన్ని మానేసి. ఒకసారి పరమాచార్య వద్దకు ఒక ఆవిడ వెళ్ళింది, తీర్థం కొంచెం చేయి చాచిందిట. 1000 మందికి తీర్థం ఇస్తున్నాడు మహానుభావుడు. ఈ దగ్గరికి వచ్చేటికల్లా తీర్థం ఇవ్వకుండా వెనక్కి తీశారు ఉద్ధరిని. ఏమిటి స్వామి ఇవ్వలేదు అంటే, నువ్వు ఇవాళ నా దగ్గరికి వస్తున్నాను గాభరాపడి మీ ఆయనకి భోజనం పెట్టకుండా వచ్చావు, వెళ్ళి మీ ఆయనకి భోజనం పెట్టి అదే తీర్థం ఇచ్చినట్టు అని చెప్పట్టు ఇక్కడ. అంతేగాని ఇవాళ మీరు మీ వంట మీరే వండుకోండి, నేను లలితా శాస్త్రం చదువుకోవడానికి వెళ్తానంటే లలితం మేమీ సంతోషించదు. మన గృహకృత్యములు మనం నిర్వహించాలి. దీన్ని బట్టి భారతీయ వేదాంతం ఎంత గొప్పగా ఉంది. ఎక్కడికి పారిపోనక్కర్లేదు, ఉన్న చోటే ఈశ్వరుణ్ణి పట్టుకో, ఎంత అద్భుతంగా చెప్తున్నది. ఇలాంటి విషయాన్ని అంత చక్కగా తెలియజేసి వృత్తాంతాన్ని, జాజలి తులాధార వృత్తాంతంలో అక్కడ కూడా ఆ ధర్మవ్యాధుడు చెప్తాడు, ఇప్పుడు నాకు ఈ శరీరంలో ఈ ఉపాధి వచ్చింది, మాంసం అమ్ముకునే ఉపాధి. ఇదివరకు ఏ ఉపాధులు వచ్చాయో తర్వాత ఏ ఉపాధులు ఎవరికి తెలుసు. కనుక ఈ ఉపాధి నిత్యత్వం కాదయ్యా, ఈ తొడుగుతో ఏం చేయాలో చెయ్యడమే. దీని ధర్మం దీనికి ఉన్నది, దీని ధర్మం నేను పాటించాలి. కనుక తొడుగేదైనా పర్వాలేదు, హృదయం పరమాత్మ యందు ఉండాలి, ఇది తెలుసుకోవాలి. అది ఏ శరీరంలో ఉన్నా కనుక ఎవడైనా మోక్షం పొందవచ్చు. ఎందుకంటే అందరిలో సత్యస్వరూపుడైన పరమాత్మ ఉన్నాడు కనుక శాశ్వతమై నీ శరీరాన్ని, నీ మనస్సుని, బుద్ధిని, కాలాన్ని కూడా నడిపే పరమాత్మ యందు బుద్ధి నిలుపు. ఆయనే విష్ణువు, ఆయనే కృష్ణుడు, ఆయన్ని ఆశ్రయించు, అదే చింతన చెయ్యు అని చెప్పి, ఇప్పుడు నేను ఇంత చెప్పాను, కానీ నేను చెప్పింది సత్యం అవునా కాదో ఇంకొకరిని అడిగి తెలుసుకుంటే బెటర్ కదా అన్నాడు. ఎవరు? తులాధారుడు. ఈ వృత్తాంతంలోకి వచ్చినప్పుడు మళ్ళీ
అంటే ఇది చెప్తే ఆ కథ కూడా వచ్చింది చూడు, రెండు మంచి పనికొచ్చే కథలే కదా. తులాదాడు చెప్తున్నాడు, నేను చెప్పినది మంచిది అవునో కాదో ఇంకెవరినైనా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. ఎవరున్నారు పెద్దవాళ్ళని చూశాడు. చూస్తే నీ తల్ల మీద ఉన్న పిట్టల్ని పిలువన్నాడు. అప్పుడు ఆ పిట్టల్ని పిలిచేట, ఆ పిట్టలు బయటకు వచ్చాయి. మేము ధర్మదేవతా స్వరూపాలము అని చెప్పాయి. ఇక్కడ నువ్వు చేస్తున్న తపస్సుతో నీకు సరియైన దిశ చూపించడం కోసం మేము వచ్చాము. అంటే మనం తెలుసో తెలియకో సాధన చేస్తే భగవంతుడు ఏదో రూపంలో మార్గం చూపిస్తాడు. అవి వచ్చి చెప్తున్నాయి, చెప్తూ అవి బోధిస్తున్నాయి. ఆయన ఇప్పుడు ఈయన చెప్పినవన్నీ సత్యములు సుమా, ఈ సత్యాన్ని అనుసరించి శ్రద్ధని పూని సాధన చేసుకో, ఇది శ్రద్ధ, ఇది సత్యనిష్ట అని బోధించే అని భీష్ముల వారు ఈ విధంగా బోధించి తెలియజేస్తున్నారు ఈ దివ్యమైన వృత్తాంతాన్ని. ఇలా మనం ఇప్పటి వరకు గమనించినటువంటి అంశములు యందు జాజలి తులాధారు వృత్తాంతం ఎంతో గొప్పదండి. దీన్ని బట్టి ఎంత ధైర్యం లభిస్తుందో చూడండి. ఇక్కడ మనస్సును ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ప్రసన్నతాభావం మనం ఏర్పరచాలి అని బోధిస్తూ భగవానుని యొక్క గొప్పతనాన్ని భగవతే వాసుదేవాయ అని ఆయనకు మనం నమస్కారం చేసుకుంటున్నాం. కనుక భగవానుడు అన్నప్పుడు ఒక మాట చెప్పుకున్నాం కదా, 6 తెలిసినవాడు 6 గుణాలు ఉన్నవాడు. 6 ఏమిటో గుర్తున్నాయి కదా, 6 గుణాలు ఉంటాయండి భగవంతుడికి. అది కూడా మరొక అర్థం చెప్పుకుందాం. భగవత్ శబ్దం పూర్తి చేసేయడానికి ఈ మాట అంతా కూడా భగవద్గీత భాగవతం అన్నాం కదా, 6 ఉంటాయండి పరమాత్మ వద్ద. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్సు శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితీరిణ. 6 ఉంటాయి భగవంతుడి దగ్గర, తెలుసుకోండి. సమగ్రం అంటే సంపూర్ణం అని అర్థం. ఆయన దగ్గర ఉండేది మొట్టమొదటిగా ఐశ్వర్యం ఉంటుంది ఈశ్వరుడి దగ్గర. ఐశ్వర్యం అంటే అర్థం ఏంటి? నాకు ఉందండి ఐశ్వర్యం కాదండి, అది సమగ్రంగా ఉంటుంది. ఐశ్వర్యం అంటే అర్థం డబ్బు కాదు, దేనినైనా శాసించగలిగే శక్తి పేరు ఐశ్వర్యము. ఐశ్వర్యం ఉన్నవాడిని ఈశ్వరుడు అంటారు. సృష్టిలో దేనినైనా శాసించేవాడు ఆయన. అందుకే చీమ కదలన్నా ఈశ్వరుడు ఆజ్ఞ ఉండాలి, శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదంటారు కదా. కానీ అన్నిటి అధికారం ఎవరి దగ్గర ఉందో వాడు ఐశ్వర్యవంతుడు. ఎవరు ఐశ్వర్యవంతుడు ఇప్పుడు మీరే చెప్పాలి. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య, ధర్మము, ధర్మం అంటే విశ్వాన్ని నడిపే నియమం, నియమాలు. సూర్యుడు తూర్పును ఉదయించును, ఎప్పుడైనా పొరపాటు పడబడి వచ్చాడా? అగ్ని మండును, నీరు ప్రవహించును, ఎవడి నియమాలు పెట్టాడు? ఆలోచించండి. ఆ శాశ్వత నియమాలే ధర్మములు. అతో ధర్మా నిధారయన్ విష్ణో కర్మాని పశ్యత అని వేదములో సూక్తములు చెప్తున్నాయి. ఇక్కడ ఈ సృష్టి నియమాలు ఏర్పరిచిన వాడు ధర్మం, ఐశ్వర్యము ధర్మం. తర్వాత ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస కీర్తి. ఆయన కంటే కీర్తిమంతుడు ఎవడైనా ఉన్నాడండి? మిగిలిన వాళ్ళ కీర్తులు ఉంటాయి పోతాయి. ఆయన కీర్తి ఎంత శాశ్వతం అంటే వేదములు ఆయన్నే కీర్తిస్తాయి, దేవతలు ఆయన్నే కీర్తిస్తారు, ఋషులు ఆయన్నే కీర్తిస్తారు. కానీ ఆయన మించిన కీర్తిమంతుడు లేడు. దాని తర్వాత శ్రీ, శ్రీ అంటే శోభ, కాంతి, కళ, జ్ఞానము, ఇన్ని అర్థాలు ఉన్నాయి. అవన్నీ ఆయన దగ్గర సహజంగా ఉన్నాయి. ఆయన కంటే శోభ కలిగినది లేదు, ఆయన కంటే జ్ఞానము కలిగినది లేదు. స్త్రీ అంటే శోభ, కాంతి ఇత్యాదులు చెప్పుకొని చివరికి చెప్తున్నాడు జ్ఞాన వైరాగ్యములు 2 ఉన్నాయి. మొత్తం 6. జ్ఞానం, ప్రపంచంలో ఏది ఎక్కడ ఎంతవరకు ఎప్పుడు ఉండాలో జ్ఞానం అయింది. రెండవది, ఇంత చేస్తాడు కానీ తన కోసం ఒక్కడు చేసుకోడు. అమ్మైనా వండేటప్పుడు పిల్లలకు కొంత తనకు కొంత వండుకుంటుంది, కానీ ఈ సృష్టిని చేసే భగవానుడు తనకంటూ ఏమీ ఉంచుకోడు, దేనికి అంటాడు. ఆయన పరమ వైరాగ్య స్వరూపుడు. కనుకనే ఈ శ్లోకంలో ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం, ఈ 6 ఉన్నవాడిని భగవంతుడు అంటారు. ఇందాక చెప్పిన అర్థం, ఈ అర్థం 2 కలుపుకుంటే అటువంటి భగవతే వాసుదేవాయ నమః అని మనం నమస్కారం చేసుకుంటాం. ఇది అనుస్మృతి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నాయనా. అనుస్మృతి అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎప్పుడు తలంచుకో. ఎవరిని తలంచుకోవాలి? వాసుదేవ, నారాయణ. అంతే. ఉన్నవాడెవడో వాడిని తలుచుకో, ఉండిపోయే వాటిని తలుచుకో. ఎవడికి మార్పు లేదో వాడిని తలంచుకో, నువ్వు మార్పు లేని స్థితికి వెళ్ళిపోతావు. కనుక నిరంతరం ఉండవలసింది అనుస్మృతి. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. వాసుదేవ స్మృతి అని చెప్పగానే సజల నయలాలతో ధర్మరాజు ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన అనుగ్రహంతోనే స్మృతి వచ్చేది. ఆ స్మృతి వచ్చే వరకు కూడా పెద్దలు బోధిస్తారండి. అందుకే అర్జునస్వామి కూడా కృష్ణుడు ఎంత చెప్పితే చివరికి మాట అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయా అచ్యుత. నాకు మోహం పోయింది, స్మృతి వచ్చింది నీ దయ వల్ల అంటే అప్పుడు భగవద్గీత ఆపాడు. లేకపోతే ఇంకా చెప్తాడు, మోహం పోయింది, స్మృతి వచ్చింది అంటే ఏది నశిస్తుందో అది శాశ్వతమనే భ్రాంతి పోయింది,
ఏది నశించదో అది నువ్వనే స్మృతి వచ్చింది, చాలు, ఇదే మోక్షం. ఇక్కడ ఆ స్మృతే మోక్షం. ఆ స్మృతిలో ఉంటే నువ్వు వ్యాపారం చేసుకో, వ్యవహారం చేసుకో, ధర్మబద్ధంగా చేయి, ఆ స్మృతిలో ఉన్నావుగా తెరిచిపోతావు. కానీ ఉండవలసింది స్మృతి, స్మృతి స్మరణ, అది ఎప్పుడు ఉండాలి కనుక అనుస్మృతి. అదే ఇవాళ మొత్తం ప్రవచన సారం. నిరంతర భగవత్ స్పృహతో జీవించాలి అని చెప్తూ ఈ దివ్యమైనటువంటి ప్రవచనం ఇవాళకి ముగిసింది. ఇంకా ఎన్ని రోజులుంది? ఇంకొక్క రోజున మనం ఉన్నాం. కానీ చాలామంది ఆత్మీయులు నన్ను అడిగారు, మరి కొద్ది రోజులు పొడిగించగలరా అని అడిగారండి. అయితే నాకు ఊరి మీద కొంచెం మమకారం కూడా ఉండిపోయింది కదా, అందుకు ఏం చేయాల్సి వచ్చిందంటే ఒక్కరోజు మాత్రం కుదిరింది కనుక రేపటితో పూర్తి చేసే బదులు మనం శనివారంతో పూర్తి చేస్తున్నాం ఈ ప్రవచనాన్ని. సమ్మతమేనా? మరికొన్ని సార విషయాలు, ఎందుకంటే నేను గమనించినది, నిలబడి కూడా వింటున్నారు, ప్రక్కన ఎక్కడ దొరికితే అక్కడ కూర్చుని వింటున్నారు ఇంతమంది. నేను అనుకున్నాను లోతైన వేదాంతం చెప్తే విసుక్కునే వాళ్ళని చాలామందిని చూశాను, కానీ ఒక్కరిలో విసుగులేదు, ప్రతి వాళ్ళు శ్రద్ధగా విన్నారు. అంటే జ్ఞానం కోసం తెరచిన హృదయాలతో ఉన్న మీ హృదయంలో ఉన్న వాసుదేవుడికి నేను నమస్కారం చేసుకుంటూ ఇది చెప్పుకునే భాగ్యం నాకు లభించింది. మరొక్కటండి, ఎక్కడ భారతం చెప్పబడుతుందో అక్కడ ప్రకృతికి శాంతి లభిస్తుంది, అక్కడ కరువు కాటకాలు ఉండవు, ఉత్పాతాలు ఉండవు. ఏ భగవద్గీతకైనా అది ఉంటుంది, కానీ భారతానికి స్పెషల్ ఉంది. నా అనుభవం కూడా అదే. అవన్నీ చెప్పాలి పెద్ద ప్రవచనం. అలా ఇప్పుడు చెప్తున్న శాంతి అనుశాసనిక పర్వముల వల్ల ఏదో ఒక గొప్ప శాంతి ఈ ప్రాంతాలకి, ఈ దేశానికి కృష్ణుడు ఇవ్వదలుచుకున్నాడు. అందుకే ఈ ఉపాధిని నిమిత్తంగా చేసుకుని చెప్పిస్తున్నాడు ఈ విషయాన్ని, అంతగా తప్ప మరొక్కటి లేదు. ఆయన ఇక్కడ ఉన్న అనుభూతి కలుగుతోంది గనక నేను ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం ఎల్లుండితో ప్రవచనం పూర్తి చేసుకుంటాం, రేపు కూడా కలుస్తున్నాం. ఇలాంటి ధర్మ విషయాలు నిరంతరం మాకు గుర్తుండేటట్టు ఎప్పుడూ వింటూ ఉంటే బాగుండు అని అనిపించవచ్చు. దానికోసం కొన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాం. 25 సంవత్సరాలై ఋషిపీఠం అనే పత్రికని స్థాపించడం జరిగింది. 25 సంవత్సరాలు అయ్యే దీనికి. ఒక్క నెల కూడా ఆటంకం లేకుండా పత్రిక వస్తుంది. ఇది ఇంగ్లీష్లో, తెలుగులో ఉంటుంది. మన ధర్మానికి సంబంధించిన అనేక విషయాలు అనేక మంది పెద్దవాళ్ళు రాసినవి ఇందులో ఉంటాయి. అందులో దేశం పట్ల, ధర్మం పట్ల మనం ఎలా ప్రవర్తించాలో కూడా చెప్పే విషయాలు ఉంటాయి. చిన్నపిల్లల మొదలుకొని పెద్దల వరకు కుటుంబ సభ్యులందరికీ పనికొచ్చే ఒక పత్రికని 25 సంవత్సరాలు నడుపుతున్నాం. వీటిని మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు సరైన చందాదారులుగా చేరితే. దీనితో పాటు ఋషిపీఠం సంస్థ ద్వారా అనేక విలువైన పుస్తకాలు ప్రచురించాం. విష్ణు సహస్రనామ భాష్యం మొత్తం ఉంది, అలాగే లలితా సహస్రనామాలకు అర్థం చెప్తూ ఉన్న పుస్తకాలు ఉన్నాయి. ఇలా ఎన్నెన్నో పుస్తకాలు ప్రచురించడం జరిగింది. పిల్లల కోసం కూడా పనికొచ్చే పుస్తకాలు, అక్షరాలకున్న మహిమయంతో చెప్తూ ఒక పుస్తకం, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఋషిపీఠం ద్వారా అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి, విజ్ఞాన బోధ జరుగుతుంది. అలాంటి ఋషిపీఠంతో మీరు అనుబంధం ఏర్పరచుకోవాలంటే నాకు ఈ ఊరితో అనుబంధం ఏర్పరిచినటువంటి మా చిరంజీవిని చూపిస్తున్నా ఇక్కడ. మీ అందరికీ తెలుసు, మా నాన్నగారు మహాపండితులు, తపస్వి, సిద్ధపురుషులు. వారు పర్లాకిమిడిలో పండితులుగా ఉంటూ ఎందరికో జ్ఞానబోధ చేశారు. కానీ వారిని గురుపీఠంగా పెట్టుకున్నది మాత్రం రాణిపేటలో ఉన్నవారు చాలా, ప్రతి ఇంట. అదిగో మా లక్ష్మీనారాయణ గారు అక్కడ ఉన్నారు, ఇంట వాళ్ళు ఎందరందరూ ఉన్నారు. వీళ్ళ నాన్నగారు గాంధీ గారు కూడా అలాంటి వారే. వీరందరూ మీరు రావాలని నన్ను పిలవడం వల్ల నేను వచ్చాను. కానీ ఈయన ఇంట్లో ఎప్పటికీ ఋషిపీఠం ప్రతి నెల వస్తుందండి, తెప్పించుకుంటున్నారు. అవి నిజానికి ఆనందం కలిగించే అంశములు. అందిస్తున్న జ్ఞానం అందుకోండి, పదిలపరచుకోండి. దానికి ఋషిపీఠం సంస్థతో మీరు అనుబంధం ఏర్పరచుకోవచ్చు. ఇప్పుడు ప్రతి వారి చేతిలో ఫోన్ ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. దానికి యాప్ అని ఉంటాయి, కొన్ని యాప్స్ ఉంటాయి. ఒక యాప్ ఋషిపీఠం లాంచ్ చేసింది, మీరు అది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సమన్వయ సరస్వతి యాప్ పేరు, సమన్వయ సరస్వతి. ఆ యాప్లోకి వెళ్తే అన్ని ప్రవచనాలు అక్కడ ఉంటాయి, అన్ని పుస్తకాలు దొరుకుతాయి. అలాగే పరమేశ్వరుడిపై 1000కి పైగా రచించిన కీర్తనలు ఇప్పుడు 400 బయటకు వచ్చాయి శివపదాలు అనే పేరుతో. అవి కూడా లభిస్తాయి. వీటన్నిటితో యాప్తో అనుసంధానం చేసుకోవచ్చు. ఋషిపీఠాన్ని సమన్వయ సరస్వతి యాప్ని గుర్తుపెట్టుకోండి. దాని ద్వారా ఈ పత్రిక చందాదారులకు కూడా చేరవచ్చు. ఇంటికి తెప్పించుకుంటా మాకు ఇంకేదైనా మార్గం చూపించండి అంటే చిరంజీవి గారిని మీరు వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు. స్వస్తి. మళ్ళీ రేపు కలుసుకుంటాం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.